ఓకే. సో ఎం ఎం సో ఎం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎం తర్వాత మనం దాని ఎక్స్ట్రా ఏదైతే అప్డేట్స్ వర్షన్ ఉందో దాని పేరు డిఎన్ఎఫ్. ఓకే, సరే చూద్దాం. ఎం నేర్చుకుంటే చాలు, డిఎన్ఎఫ్ రీప్లేస్ అంతే, దట్స్ ఇట్ అంతే. తర్వాత మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంది అంటే తర్వాత జిప్ అన్నమాట. జిప్ 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 అంటే టార్ ఫైల్స్. హౌ టు క్రియేట్ టార్ ఫైల్స్. ఎస్, అంటే జిప్ ఉంది, ఆ తర్వాత జీ జిప్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత బి జిప్ ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్ జిప్ ఉంటుంది. జిప్ అసలు ఈ స్టోరీ కూడా మనం చూద్దాం. ఎంలో ఏం లేదు, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం, సాఫ్ట్వేర్ రిమూవ్ చేయడం, దిస్ ఈస్ కాల్డ్ ఎం అంతే. అంతేగాని జిప్ లో ఉంది విషయం. జిప్ కూడా ఇంపార్టెంట్. ఎస్, ఎందుకంటే జిప్ ఇంపార్టెంట్ ఎందుకు తెలుసా? వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ ఆర్ యూజింగ్ ఎవ్రీ డే, బట్ ఆల్ దీస్ థింగ్స్, ఎస్ ఆల్ దీస్ థింగ్స్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జిప్. అంటే అన్ని సాఫ్ట్వేర్లు జిప్ ఫార్మేట్ లో ఉంటాయి. ఆ టార్ ఫైల్ ఫార్మాట్, టార్ ఫైల్స్, ఈ జిప్ ఫార్మాట్ లో ఉన్న ఫైల్స్ నే మనం డౌన్లోడ్ చేసుకోవాలి యాక్చువల్ గా. అంటే వాడు జిప్ ఫార్మాట్ లోనే ఫైల్స్ అన్ని, ఎస్ సాఫ్ట్వేర్ మొత్తం కూడా ఒక వెబ్సైట్ లో డంప్ చేసి పెడతాడు. ఎప్పుడైనా సరే, ఇప్పుడు మ్యావెన్ ఉంది అలాగే ఉంటది, జెంకిన్స్ ఉంది అలాగే ఉంటది, ఇవన్నీ కూడా. అంటే ఏదైనా ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ మనం ఒక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం, బట్ డౌన్లోడ్ చేసుకునే ఫైల్ ఫార్మాట్ జిప్ ఫార్మాట్ లో ఉంటుంది. జిప్ ఫార్మాట్ లో ఉంటుంది. జిప్ ఫార్మాట్ లో ఉంటున్న సాఫ్ట్వేర్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం, తర్వాత ఇన్స్టాల్ చేస్తాం. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే జిప్ అనేది డిస్కషన్ చేయకుండా ముందు ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, అసలు సాఫ్ట్వేర్ని ఎలా తొలగించాలి, ఇది నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత జిప్ ఎట్లా ఉంటది, ఆ జిప్ ది ఫైల్ తీసుకొని మనం ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి సింపుల్ గా చెప్పొచ్చు అనమాట. కనెక్టివిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు నీకు కనెక్టివిటీ రాదు. సో దిస్ ఈస్ కాల్డ్ లైనెక్స్. విండోస్ కాదు. బాగుంది సార్. ఓకే. సరే, ఎం గురించి కొంచెం ఇన్స్టాలేషన్ చూపిద్దాం. ఎం సో జనరల్ గా మనకి ఎం అనేది ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ లో, ఎస్ ఫ్రెండ్స్, ఎం అనేది బ్యాక్గ్రౌండ్ లో అసలు ఏంటి, ఎం ఏంటి అసలు మీకు తెలుసు. ఎల్లో డాగ్ అప్డేటెడ్ మాడిఫైర్ అని తెలుసు. ఎం అంటే ఎల్లో డాగ్ అప్డేటెడ్ మాడిఫైర్ అని పేరు ఏంది ఇచ్చాడు. ఎల్లో ఏంది, డాగ్ ఏంది, మాడిఫైడ్ ఏంది, అప్డేటర్ ఏంది, వాడు అట్లా ఇచ్చాడు. ఓకే, అప్డేటర్ మాడిఫైర్ అని ఇచ్చాడు. ఓకే, సరే బాగుంది అని మనం డిస్కస్ చేసాం. జనరల్ గా ఎం అనేది ఏంది ఇక్కడ అంటే రియాలిటీలో మనకి అదొక టూల్ మాదిరి, అదొక యూటిలిటీ, ఆ లైనెక్స్ యూటిలిటీ ఆర్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ యూటిలిటీ. ఎస్ అనా, ప్యాకేజ్ మేనేజ్మెంట్ యూటిలిటీ. ఎస్. అయితే ఎం అనేది ఇంటర్నల్ గా ఎస్ ఒక రిపాజిటరీని మెయింటైన్ చేస్తుంది. ఎం అనేది ఇంటర్నల్ గా ఒక రిపాజిటరీని కూడా మెయింటైన్ చేస్తాం. అయితే సార్ ఆ రిపాజిటరీ పేరేంది? ఎస్, ఆ రిపాజిటరీ ఎక్కడ ఉంటుంది, మనం ఎలా చూసుకోవాలా? ఆ రిపాజిటరీ ఏంటి, దాని పేరేంది, ఎట్లా ఉంటుంది, దాని విధానం ఏమి ఇచ్చాడు అంటే రిపాజిటరీ అంటే ఏంది? ఎస్, ఇట్ కైండ్స్ ఆఫ్ ఏ ప్లేస్. రిపాజిటరీ అని అంటే ఒక ప్లేస్ అంతే. రిపాజిటరీని ప్లేస్ అని పిలుస్తాం జనరల్ గా. అంటే ప్లేస్ అంటే ఏంది? ఎస్, రిపాజిటరీ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ ప్యాకేజెస్ అవైలబుల్ ఇన్సైడ్ రిపాజిటరీ. వాట్ ఇస్ దిస్? Repository is nothing but a place. The place, a number of packages are available in this place. దాన్ని మనం రిపాజిటరీ అంటాం. వాట్ ఇస్ దిస్? నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. దిస్ ఇస్ కాల్డ్ రిపాజిటరీ. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎం రిపాజిటరీ. ఆ రిపాజిటరీలో అన్ని ప్యాకేజెస్ ఈ లైనక్స్ డైరెక్ట్ గా అప్డేట్ చేస్తూ ఉంటుంది. అది వేరే విషయం. అంటే ఆ రిపాజిటరీలో నుంచి మనం ఏదైనా సరే తీసుకొని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. రిపాజిటరీలో లేకపోతే అవి కొన్ని ఉండవు కదా, అప్పుడు ఏం చేస్తాం? వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం. ఏ వెబ్సైట్? థర్డ్ పార్టీ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం. థర్డ్ పార్టీ ఏదైనా అట్లా రిపాజిటరీలో ఉంటేమో ఉపయోగించుకో, నో ప్రాబ్లం. రిపాజిటరీలో లేకపోతే బయట నుంచి తెచ్చుకో, నాట్ ఇష్యూ. బట్ రిపాజిటరీ అంటే ఏంది? ద ప్లేస్ వేర్ వీ హ్యావ్ అ నంబర్ ఆఫ్ ప్యాకేజెస్. దట్ మీన్స్ వాట్? మల్టిపుల్ ప్యాకేజెస్ అట్లా. సో కాబట్టి మల్టిపుల్ ప్యాకేజెస్ కూడా మనం చూడవచ్చు. సో యాక్చువల్ గా దానికి రిపాజిటరీకి లొకేషన్ ఏంటంటే రిపాజిటరీ
లొకేషన్ యాక్చువల్గా అంటే ఇంటర్వ్యూలో అడిగితే ఈ మాట చెప్పండి, రిపాజిటరీ లొకేషన్ ఏందయ్యా బాబు అని అడిగితే చెప్పండి, ఏం లేదు రిపాజిటరీ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ఎం, దాని పేరు రిపో, రిపో రిపో ఆర్ఈపిఓఎస్ రిపోజిటరీ డి. ఏం సార్ ఎట్టిచ్చాడు ఏంది వాడు అని డైరెక్టరీస్ అట్లా ఇచ్చాడు, దిస్ ఇస్ కాల్డ్ డైరెక్టరీ మొత్తం. అర్థమైందా? అంటే ఏంది మనకి యాక్చువల్గా ఈ డైరెక్టరీ ఎక్కడ ఉంది అంటే ఈటీసీ, ఎక్కడ ఈటీసీ. ఓకే, వెళ్ళి చూసుకోవచ్చు, /etc /m డాట్ ఆర్ఈపిఓఎస్ డాట్ డి. ఇది రిపాజిటరీ లొకేషన్ అనమాట యాక్చువల్, అక్కడ మీకు అన్ని కనిపిస్తాం వెళ్తే. అంటే దీన్ని మనం వెళ్ళాలంటే ఇదేంది ఇది డైరెక్టరీ బాబు, డైరెక్టరీ లోపలికి వెళ్ళాలి, ఫైల్ కాదు ఇది డైరెక్టరీ. డైరెక్టరీ లోపలికి వెళ్ళాలంటే cd/etc m రిపోజ్ రిపాజిటరీ డాట్ ఇట్లా. దిస్ కంటైన్స్ ఆల్ ద ప్యాకేజెస్ ఇన్సైడ్ దిస్. లేని బయట నుంచి తెచ్చుకుంటాం, ఉన్నాయి ఉపయోగించుకుంటాం అంతే. ఓకే గుడ్, దిస్ ఈజ్ వాట్ రిపాజిటరీ. ఎం రిపాజిటరీ ఇలా మెయింటైన్ చేస్తాను చెప్పాను. ఎం అంటే తెలిసిపోయింది. ఓకే సరే సార్ బాగానే ఉంది, మరి అసలు ఒక సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అసలు ఒక సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అసలు ఒక సాఫ్ట్వేర్ని ఎలా రిమూవ్ చేయాలి, ఈ రెండు తెలిస్తే చాలు నీకు. ఎం గురించి అంతే, దాని గురించి పెద్ద విషయం ఏంది. ఎం అంటే ఏంది, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎస్ చాలు. ఎలా రిమూవ్ చేయాలి చాలు, అంతే. ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, ఎస్ దిస్ ఇస్ వాట్ ఎం, అంతే. సో ఒక ప్యాకేజీని అంటే ఒక సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఒక సాఫ్ట్వేర్ని ఎలా రిమూవ్ చేయాలి, ఎక్కడ లైనెక్స్ లో బాబు, విండోస్ కాదు లైనెక్స్ లో. ఎస్ సరే బాగుంది సార్, మరి ఇన్స్టాలేషన్ కి ఏమో ఎంఏ, రిమూవ్ కి ఎంఏ. ఎస్ మరి ఇన్స్టాలేషన్ ఏంది ఎం ఇన్స్టాల్ అని రాస్తాం. ఓకే మరి రిమూవ్ కి ఏంది ఎం రిమూవ్, అంతే. మరి ప్యాకేజ్ నేమ్ రాసుకో, ఎం ఇన్స్టాల్ అనే ప్యాకేజ్ సాఫ్ట్వేర్ పేరు రాయి, ఎం రిమూవ్ అని సాఫ్ట్వేర్ పేరు రాయి. ఏ సాఫ్ట్వేర్, జావా, జావా అయితే జావా. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఏంది పైథాన్, పైథాన్ అయితే పైథాన్, ఎస్ పైథాన్. అంటే నువ్వు జావా అయినా పైథాన్ అయినా ఇన్స్టాల్ చేయాలన్నా జావా, ఎస్ అంటే ఏం రాయాలా, ఎం ఇన్స్టాల్ ఎస్ జావా అని రాస్తే చాలు. సో ఎం ఇన్స్టాల్ పైథాన్ అని రాస్తే చాలు, ఇన్స్టాల్ అయిపోద్ది. ఇక్కడ జావా కావాలంటే జావా ఇన్స్టాల్ అయితే, పైథాన్ కావాలంటే పైథాన్ ఇన్స్టాల్. అయితే ఇక్కడ ఎం ఇన్స్టాల్ జావా అని నువ్వు ఎప్పుడైతే రాసావో ఇలాగా, మనం ఇక్కడ వర్షన్ మెయింటైన్ చేయటం. వర్షన్ అంటే కంపెనీలో ఏం చేస్తారంటే వాడు వర్షన్ అడుగుతాడు, ఏ బాబు జావా వర్షన్ 1.9, జావా వర్షన్ 1.8, జావా వర్షన్ 1.11, జావా వర్షన్ 1.17, జావా వర్షన్ 1.22. అర్థమైందా? ఇలాగా చెప్తాడు వాడు, అరే దీన్ని ఇన్స్టాల్ చేయరా బాబు అని. అయితే ఈ స్టేట్మెంట్ లో ఎం ఇన్స్టాల్ జావా అనే స్టేట్మెంట్ లో ఏం కనపడుతుంది, దేర్ ఈజ్ నో వర్షన్ వీఆర్ యూజింగ్, నో వర్షన్ ఎట్ ఆల్. అర్థమైందా? ఎం ఇన్స్టాల్ జావా అని నేను రాసా, ఎం ఇన్స్టాల్ పైథాన్, పైథాన్. వాడు పైథాన్ ఏం చేస్తాడు, అరే బాబు వర్షన్ ఉపయోగించరా అన్నాడు. వాడు వర్షన్ మనకు మెయింటైన్ చేయాలి, ఎందుకు కంపాటబిలిటీ ఇష్యూస్ రాకుండా, ఇంకో ప్రాబ్లమ్స్ రాకుండా, ఏదైతే వర్షన్ ఉందో ఆ వర్షన్ మాత్రం వాడు మనకి చెప్తాడు, ఆ వర్షన్ మనం ఇన్స్టాల్ చేయాలా. ఎస్ మన మన డ్యూటీ అది. ఎస్ వి మస్ట్ ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్ ఇన్సైడ్ ద లైనక్స్ మిషన్ బై యూజింగ్ ఎం టూల్, ఎం యూటిలిటీ. ఎస్ అంతే. రిమూవ్, ఎస్ అంతే. ఇన్స్టాల్ ఇంతే. అంటే ఏ వర్షన్ ఇన్స్టాల్ చేయాలనేది కూడా చూసుకోవాలా. అయితే ఈ స్టేట్మెంట్ లో మాత్రం వర్షన్స్ ఏం మెన్షన్ చేయటం మనం. ఏ స్టేట్మెంట్ లో, దీంట్లో ఏది ఎం ఇన్స్టాల్, ఎస్ జావా, అంతే. ఎం ఇన్స్టాల్ పైథాన్. అంటే ఈ కేసులో అంటే ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది, జావా సాఫ్ట్వేర్ డైరెక్ట్ గా పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది. అయితే మనం ఇక్కడ ఏ వర్షన్ మెయింటైన్ చేయలేము, అసలు మెన్షన్ చేయలేదు కదా. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, నువ్వు ఏ వర్షన్ మెన్షన్ చేయనప్పుడు లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ అయింది, లేటెస్ట్ వర్షన్ విల్ బి ఇన్స్టాల్డ్, లేటెస్ట్ వన్ విల్ బి ఇన్స్టాల్. లేటెస్ట్ అంటే ఏంది, జావా ఇప్పుడు లేటెస్ట్ ఏముంది, ఏదైతే ఉందో అది విల్ బి ఇన్స్టాల్. లేటెస్ట్ వర్షన్ విల్ బి ఇన్స్టాల్డ్, అది నేను అడిగేది. దిస్ పైథాన్, ఎస్ లేటెస్ట్ వర్షన్ విల్ బి ఇన్స్టాల్. బాబు ప్లీజ్ కాన్సన్ట్రేట్,
సుత్తి కబుర్లు, సుత్తి మాటలు, సుత్తి డైలాగులు మొత్తం మానేసి 1 అవర్ కాన్సంట్రేషన్ ఉండు. 1 అవర్ కంటే ఎక్కువ నేను తీసుకోను. 1 అవర్, ఎస్, 11:30 క్లోజ్. నువ్వు వెళ్ళిపోతావు. ఈ ప్రపంచం మొత్తం చూడు, ఇబ్బంది లేదు. ఇప్పుడు మాత్రం ప్రపంచం మొత్తానికి నువ్వు కనిపించగాకు. నాకే కనపడు, ఈ క్లాస్కే కనపడు. జీవితంలో పైకి ఎదగటం స్టార్ట్ అయింది. ఈ క్షణంలో కూడా ఆడావుడిగా చేతులు నడుపుకుంటా, ఒక వాట్సాప్ తీసుకుంటా, తిన్నావా, బ్రేక్ఫాస్టా, టిఫినా, కిందకు వస్తావా, ఇవన్నీ సుత్తి కబుర్లని చేయబాకుండా అటర్ ఫ్లాప్ అయింది. ఇప్పటికే కెరియర్ సగం సంకనాగిపోతుంది జనాలకి. ఇప్పుడు ఇంకా ఇది చేస్తే ఇంకా అయిపోద్ది. ఆడెవడు కేకే గాడు ఎక్కడ ఉన్నాడులే ఆన్లైన్ లో, నేను ఇక్కడ నాన్ సెన్స్ పనులు చేసుకుంటా రేడియో మిర్చి లాగా వినాలనుకుంటే జీవితం రేడియో మిర్చి అయింది. నాకేం కాదు, నీ జీవితం రేడియో మిర్చి అయింది. రేపు పొద్దున నీ జీవితం గందరగోళం అయింది. నాకేమైంది, నేను ట్రైనింగ్ ఇస్తా. ఉపయోగించుకుంటే ఒకలాగా, ఉపయోగం లేకపోతే ఇంకోలాగా. అట్లా. ఉం? జాగ్రత్త. పేరెంట్స్ కి ఏం తెలియదు, వాళ్ళు మీకేం చెప్పలేరు కూడా. చెప్పినాగా మీరు వాళ్ళని సరిగా ఉంచారా ఏంది? చెప్పినా గానీ ఏం చేస్తారు? పేరెంట్స్ ని ఎదురు తిరిగే వాళ్ళు వచ్చారు. తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతున్నారు స్టూడెంట్స్. అవసరమైతే జైల్లో పెట్టించి నలగొట్టిస్తారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్. ఎస్, ఎస్. ఓకే. మారాలని దేవుణ్ణి ప్రార్థించాలి మనం. ఓకే. అలాంటి వాళ్ళు అందరూ. ఎస్. ఓకే అమ్మా. ఎం ఇన్స్టాల్ జావా, ఎం ఇన్స్టాల్ పైథాన్ అంటే ఏం జరిగింది సార్? లేటెస్ట్ వర్షన్ విల్ బి ఇన్స్టాల్డ్. ఇలాగా. అంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఏం చెప్పాడంటే, అరే బాబు, లేటెస్ట్ వర్షన్ వద్దురా, లేటెస్ట్ వర్షన్ కంటే ముందు వర్షన్ ఉపయోగించన్నాడు. అంటే ఓల్డ్ వర్షన్, దట్ ఈస్ వాట్ స్టేబుల్ వర్షన్ అంటారు దాన్ని. అంటే కొత్తగా ఇప్పుడు మనకి ఏమంటే, ఇప్పుడు వర్షన్ వచ్చిందమ్మా, వర్షన్ వచ్చింది, రెండోది వచ్చింది, మూడోది వచ్చింది, నాలుగోది వచ్చింది, ఐదోది వచ్చింది, ఆరోది వచ్చింది. ఈ రోజు 22వ వర్షన్ వచ్చింది అనుకోండి, ఏది జావాలో. వాడేమంటాడు, అరే 22 వచ్చింది ఇప్పుడు, లేటెస్ట్ 22 వద్దురా, నాకు ఇదిగో ఒక 17 కానీ లేదా 11 కానీ, జావా 11 కానీ ఇన్స్టాల్ చేయండి. జావా 11, జావా 17, జావా 22. ఎస్. అంటే చాలా మందికి తెలియదు. వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు చూడు గుర్తుపెట్టుకో, జావా 11 వర్షన్ అంటే అర్థం ఏం తెలుసా? జావా 11 వర్షన్ అంటే అర్థం ఏంటంటే జావా 1.11 అని అర్థం. 1. అర్థమైందా? జావా 17 అంటే 1.7, 17 అని అర్థం. దయచేసి అర్థం చేసుకోండి. జావా 1.11 అంటే 11th వర్షన్, జావా 1.17 అంటే 17th వర్షన్. అట్లా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని సార్ ఏందో 11 అని చెప్పాడు, ఈడేంద్రా ఇక్కడ 1.7 కనపడుతుంది ఏంది నాకు? బాబు 1.7 అన్నా, 17 అన్నా, 17 అనేది నువ్వు డైరెక్ట్ గా చెప్తాడే 17 ఇన్స్టాల్ చేయి అంటాడు వాడు. అక్కడేమో 1.17 కనపడతా ఉంటది. అమ్మో, 1.17 కనపడుతుంది, 17 లేదు. అయితే ఇది రాంగ్ పడింది సార్. సార్, వీఆర్ అన్ఏబుల్ టు గెట్ ద 17th వర్షన్ సార్. నో, 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 నో. 17 అన్నా 7 అన్నా ఒకటి. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు చూసేది కూడా ఇయే చూస్తావు. ఏవి? ఈ వర్షన్సే. పైథాన్ కూడా వర్షన్స్ ఉన్నాయి. ఎస్, ఎస్, పైథాన్ కూడా అంతే. అట్లా వర్షన్స్. అయితే ఈ క్రమంలో ఇక్కడ ఎం ఇన్స్టాల్ జావా అనేది ఏంటంటే లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ అయింది. మరి సార్, ఇప్పుడు అసలు ఈ వర్షన్స్ అన్ని నేను కనుక్కోవాలంటే మళ్ళీ కమాండ్ ఏమైనా ఉందా? అసలు మళ్ళీ ఇంకేమైనా స్ట్రక్చర్ ఉందా? ఎస్, ఎస్, ఉంది. మరి అదేంటంటే నువ్వు దానికి వేరే స్టేట్మెంట్ ఉపయోగించాలి. ఈ స్టేట్మెంట్ అర్థమైందా? ఈ స్టేట్మెంట్ అర్థమైంది. లేటెస్ట్ వర్షన్ విల్ బి ఇన్స్టాల్డ్ ఇన్సైడ్ యువర్ మిషన్. దిస్ ఇస్ ద 1, 2. ఈ రెండు స్టేట్మెంట్ వల్ల అది జరిగింది. కానీ నేనేమనుకుంటున్నాను, అసలు ఏ వర్షన్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నా నా రిపాజిటరీలో, నా లైనక్స్ లో. అప్పుడు మనం ఎంలో, అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ రాసుకుంటా, ఏమని, ఎం, ఓకే, ఎం రాసి అక్కడ వాడు చెప్పాడు వాట్ ప్రొవైడ్స్ అని రాసి, పిఆర్ఓవి ప్రొవైడ్స్ జావా అని రాయండి చాలు. వాట్ ప్రొవైడ్స్ జావా అని ఎప్పుడైతే నువ్వు కొట్టావో, ఇట్ లిస్ట్ అవుట్ ఆల్ ద ప్యాకేజెస్. అంటే ఏంది, జావా వర్షన్స్ ఎన్ని అన్ని 1.8, 1.11, 1.17, 1.22 ఇవన్నీ వర్షన్స్ అన్ని డిస్ప్లే చేస్తా అనమాట. ఇలా 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 వర్షన్స్. అప్పుడు మనకి ఏ వర్షన్ కావాలో దాన్ని పిక్ చేసుకుంటాను. ఇప్పుడు 17 ఉందనుకో, 17th వర్షన్. అప్పుడు నేను దాన్ని పిక్ చేసుకుంటా. పిక్ చేసుకొని బయటకు వచ్చి ఇది వాడతా, ఏమని, ఎం ఇన్స్టాల్ జావా 17 ఎస్ 1.7 అని కాపీ పేస్ట్ చేసి డైరెక్ట్ గా ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టగానే 1.17th జావా వర్షన్ ఇన్స్టాల్ అయింది నీ మిషన్ లో. అది ఎం ప్రొవైడ్స్ అంటే. అర్థమైందా? అట్లాగా. అంటే మనం ఏ వర్షన్స్ కావాలంటే ఆ వర్షన్ చూడాలంటే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలా? ఎం వాట్ ప్రొవైడ్స్ జావా దాంట్లోకి వెళ్ళాలి.
దాంట్లోకి వెళ్తే మనకు అన్ని వర్షన్స్ కనపడింది. ఎం ఎం వాట్ ప్రొవైడ్స్ జావా అంటే చాలు మొత్తం కనపడుద్ది. సార్ పైథాన్ కూడా అంతే. ఎట్లా? ఎం ప్రొవైడ్స్ పైథాన్. ఎస్, ఎం వాట్ ప్రొవైడ్స్ పైథాన్. సార్ మనం రియల్ టైంలో జావా పైథాన్లే చూస్తాం, మాక్సిమం దాన్నే చూస్తాం. పైథాన్ ఆర్ జావా వాట్ ప్రొవైడ్స్ పైథాన్. ఎస్, అంటే భవిష్యత్తులో జావాని చూస్తాం ఎక్కువ, పైథాన్ చూస్తాం అంటే భవిష్యత్తులో జావాని కొన్ని సంవత్సరాలు చూసాం అయిపోయింది, పైథాన్ కొన్ని సంవత్సరాలు చూస్తాం అయిపోద్ది, ఇంకా దీనికంటే సింప్లిఫై వస్తుంది అనమాట. అట్లా జావాని సింప్లిఫై చేసి పైథాన్ పెట్టేకున్నాడు రియల్ గా. పైథాన్ ని కొంచెం సింప్లిఫై చేసి ఇప్పుడు మళ్ళీ గో లాంగ్వేజ్ వస్తుంది సింప్లిఫై గా. మళ్ళీ దాన్ని బట్టి ఇంకోటి వస్తుంది, మళ్ళీ దాన్ని బట్టి ఇంకోటి, దాన్ని బట్టి ఇంకోటి వస్తుంది. ఇక నువ్వు ఇక్కడ మొదలు పెడితే ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అట్లా దాన్ని బట్టి నువ్వు అక్కడ వాడుకోవాలి. అంతేగాని నేను అమ్మ నాకు ఇదే తెలుసు అంటే కాదు. No. అట్లా వాడు చెప్పిన రిక్వైర్మెంట్ ప్రకారం నువ్వు చేసుకోవాలి. ఎస్, ఎం వాట్ ప్రొవైడ్స్ పైథాన్, ఎం వాట్ ప్రొవైడ్స్ జావా అంటే అప్పుడు ఏం లిస్ట్ అవుట్స్ ఆల్ ద వర్షన్స్, లిస్ట్ అవుట్ ఆల్ ద వర్షన్స్. ఆ వర్షన్స్ చాలా వస్తాయి కాబట్టి 1.17 వర్షన్ డిస్ప్లే అయింది అనుకో, దానిని నువ్వేం చేస్తావు? కాపీ చేసుకుంటావు ఆ వర్షన్ ని. ఓకే, కాపీ చేసుకొని ఏం చేస్తావు? కిందకు వస్తావు. కింద ఎక్కడ? ఎస్, కింద, దాని కింద ఆల్రెడీ ఇదేంది, ఇది ఎం వాట్ ప్రొవైడ్స్ జావా అంటే జావా వర్షన్ తెలిసింది బాస్. ఓకే, ఇప్పుడు దానిని ఇన్స్టాల్ చేయాలా? ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ ఎంఏ వాడతావు. అప్పుడు ఎట్లాగా ఎం వాడతావు? ఎం ఇన్స్టాల్, ఇన్స్టాల్ ఇక్కడ జావా లేదా జావా 1.17, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, వెంటనే ఇన్స్టాల్ అయిపోయింది. ఇది జావా 1.17 అంటే జావా 17th వర్షన్ ఇన్స్టాల్ అయింది, స్టేబుల్ వర్షన్ అన్నట్టు. జావా 11 ఇంకా స్టేబుల్ వర్షన్ అన్నట్టు. అర్థమైందా? స్టేబుల్ వర్షన్స్ ఇన్స్టాల్ అవుతా ఉంటాయి. అర్థమైందా? స్టేబుల్ వర్షన్స్ ఇన్స్టాల్ అవుతా ఉంటాయి. అట్లా ఆ విధంగా మనం కొంచెం ముందుకెళ్ళాలి అంతే. సార్ రిమూవ్ చేయటం అంటే ఎట్లా? వర్షన్స్ చూసుకోవడం అంటే అట్లానే మాకు చెప్పారు, బానే ఉంది. రిమూవ్ చేయటం అంటే ఎట్లా? రిమూవ్ చేయొచ్చా? చేయొచ్చు, నో ప్రాబ్లం. ఏంది? ఓకే, సో ఇన్స్టాల్, ఫైండ్ అవుట్, ఫైండ్ ఫైండ్ అవుట్ ఆర్ లిస్ట్ అవుట్ ఏ పర్టికులర్ ప్యాకేజ్, list out a particular package, list out a particular package, list out versions, list out versions, versions of a particular package, list out versions of a particular package. అంటే అప్పుడు ఏం వాడతాం? ఎస్, అప్పుడు ఎం ఇన్స్టాల్, సారీ ఎం కాదు, ఎం వాట్ ప్రొవైడ్స్, పిఆర్ఓడి ప్రొవైడ్స్ జావా, చాలు లిస్ట్ అవుట్ చేస్తుంది. ఎం వాట్ ప్రొవైడ్స్ పైథాన్, వాట్ ప్రొవైడ్స్, ఇలాగా. సరే, అప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ జావాలో 1.17 డిస్ప్లే చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 1.17 displayed on the screen. And then it displays all the versions, displays displays all the available Java versions. ఇది యాక్చువల్ గా అర్థమైందా? ఇదేం చేస్తుంది? డిస్ప్లేస్ డిఐఎస్పిఎల్ displays all the available Python versions. అంతే, అట్లా. సో అక్కడి నుంచి నువ్వేం చేస్తావు? నీ వర్షన్ ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటావు అంతే. ఫస్ట్ దాంట్లోనేమో జావా, రెండో దాంట్లో పైథాన్ ఉపయోగించావు. నీ వర్షన్ ఏది అక్కడ డిస్ప్లే అయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ మనకు డిస్ప్లే ఏది ఏంది? ఎస్, ఎగ్జాంపుల్ 1.17 అనుకోండి, 17. సో ఇక్కడ మనకు కూడా డిస్ప్లే అయింది. ఇప్పుడు ఏంటి మనకి? పైథాన్ 3 అంటే 1.3 సంథింగ్ పైథాన్. ఆ తర్వాత ఆఫ్టర్ లిస్టింగ్ అవుట్ ద వర్షన్స్, ఆఫ్టర్ ఫైండ్ అవుట్ ద వర్షన్, జస్ట్ ఇన్స్టాల్. ఎలాగ ఇన్స్టాల్ చేయాలంటే ఇన్స్టాల్ ఏ పర్టికులర్ ప్యాకేజ్, ఏ పర్టికులర్ వర్షన్, ఇన్స్టాల్ ఏ పర్టికులర్ వర్షన్
ఆఫ్ ద ప్యాకేజ్. పర్టికులర్ వర్షన్ ఆఫ్ ద ప్యాకేజ్ అంటే ఏంది, మనకి చెప్తారు ఇన్స్ట్రక్షన్, అరే బాబు 1.7 తీసుకో, 117 తీసుకో, 22 తీసుకో, 11 తీసుకో, 9 తీసుకో, అట్లా మనకి 8 తీసుకో, అట్లా మనకి చెప్తా ఉంటారు. చెప్తారు కాబట్టి మనం దాని ప్రకారం తీసుకుంటాం. సో ఈ కేసులో ఇది వచ్చింది కదా, అప్పుడు ఇన్స్టాల్ ఏ పర్టికులర్ వర్షన్ ఆఫ్ ద ప్యాకేజ్ అంటే మనం ఏం చేస్తాం, ఎస్ అప్పుడు ఎం ఇన్స్టాల్ జావా 1.17. అట్లా అంటే జావా ఇన్స్టాల్ అయిపోద్ది. ఎస్, ద జావా ప్యాకేజ్ విల్ బి ఇన్స్టాల్ ఇన్ యువర్ మిషన్, ఇన్సైడ్ యువర్ మిషన్. ఈ స్టేట్మెంట్ లో ఏం జరిగింది, ఎస్ జావా సాఫ్ట్వేర్ విల్ బి ఇన్స్టాల్డ్ ఇన్సైడ్ ఆర్ ఇంటూ యువర్ లైనెక్స్ సర్వర్. అంటే ఇది యాక్చువల్ గా పైథాన్ ఉపయోగిస్తే వాడు ఎం ఇన్స్టాల్ పైథాన్ 1.3 సంథింగ్. అప్పుడు ఏమైంది, పైథాన్ సాఫ్ట్వేర్ will be installed into your లైనక్స్ సర్వర్. సర్వర్ అనొచ్చు, లైనక్స్ మిషన్ అనొచ్చు, ఈసీ టు ఇన్స్టాన్స్ అవనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఏంటది, సర్వర్ అన్న, ఈసీ టు ఇన్స్టాన్స్ అన్న, వర్చువల్ సర్వర్ అన్న, లేదా మిషన్ అన్న, అన్ని భాష ఉంటాయి. మిషన్, లైనక్స్ సర్వర్, ఈసీ టు ఇన్స్టాన్స్, వర్చువల్ సర్వర్, ఆల్ ఆర్ సేమ్, నో ప్రాబ్లం. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆల్ ఆర్ సేమ్. సరే బాగుంది సార్, ఓకే. మరి రిమూవ్ చేయడం ఎట్లా, ఈజీనే, డెడ్ ఈజీ బాస్. ఇది ఈ సబ్జెక్టే డెడ్ ఈజీ. అదేంటంటే అందరూ కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఇన్స్టాల్ ఏ పర్టికులర్ స్టార్, రిమూవ్ చేద్దాం దీన్ని. రిమూవ్ ఏ ప్యాకేజ్. ఎందుకు వర్షన్, ఇచ్చిన వర్షనే కదా నీ దగ్గర ఉన్నది, 11 ఉంటుందో 1.3 ఉంటుందో, లేకపోతే 1.8 ఉంటుందో, లేకపోతే ఉంటుందో, ఏదో ఒక వర్షన్. రిమూవ్ ఏ ప్యాకేజ్, దట్స్ ఇట్, రిమూవ్ ఏ ప్యాకేజ్ అంటే. దాన్ని ఎలా చేయాలా, ఒక ప్యాకేజీని రిమూవ్ చేయాలంటే, ఏదైనా ఒక ప్యాకేజ్ రిమూవ్ చేయాలంటే ఏం లేదు, ఏం రిమూవ్ జావా, జావా రిమూవ్ అయిపోద్ది. సో సో జావా విల్ బి, జావా ప్యాకేజ్, ఎస్ జావా ప్యాకేజ్ విల్ బి రిమూవ్. దట్ మీన్ అన్ఇన్స్టాల్ అనమాట. రిమూవ్ అంటే ఏంది, ఆర్ఈఎంఓవి, దాన్నే మనం ఏమంటాం, అన్ఇన్స్టాల్ అంటాం. రిమూవ్ అంటే అన్ఇన్స్టాల్. ఇప్పుడు మళ్ళీ ఏంటి, నెక్స్ట్ ఎం రిమూవ్ పైథాన్. అప్పుడు అర్థమైంది, పైథాన్ అంటే పైథాన్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ మిషన్ అంతే. ఓకేనా. సో పైథాన్ ప్యాకేజ్ విల్ బి రిమూవ్, అట్లా అనమాట. రిమూవ్ ప్యాకేజ్, ఓకే. ఇన్స్టాల్ ఏ ప్యాకేజ్, ఫైండ్ అవుట్ ద వర్షన్స్ ఆఫ్ ఏ ప్యాకేజ్. అట్లా చేయొచ్చు మనం. కొంతమంది స్ట్రైట్ గా ఏం చేస్తారంటే, ఆ కొంతమంది ఇన్స్టాల్ ఏ ప్యాకేజ్ అంటే వర్షన్స్ చూసుకోరు, ఏం లేదు, వాళ్ళు ఏం చేస్తారంటే వర్షన్స్. సో వాడు అంటాడు క్వశ్చన్, హౌ టు ఇన్స్టాల్ హౌ టు ఇన్స్టాల్ ఏ లేటెస్ట్ ప్యాకేజ్ ఆర్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద ప్యాకేజ్. అర్థమైందా, హౌ టు ఇన్స్టాల్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద ప్యాకేజ్. లేటెస్ట్ వర్షన్ అంటే కరెంట్ వర్షన్ ఏదైతే ఉందో అది ఇన్స్టాల్ చేయాలా. హౌ టు ఇన్స్టాల్ ఏ లేటెస్ట్ ప్యాకేజ్ ఆర్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద ప్యాకేజ్ అంటే అప్పుడు మీరు ఇది రాయాలి, ఏమని, ఎం ఇన్స్టాల్ జావా. స్ట్రైట్ క్వశ్చన్ ఇది. అక్కడ లేటెస్ట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది, దట్ మీన్స్ వాట్, ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద లేటెస్ట్ వర్షన్, ద లేటెస్ట్ జావా, ఎస్ ద లేటెస్ట్ జావా ప్యాకేజ్ వర్షన్ విల్ బి, ఎస్ ఏంటిది, ఇన్స్టాల్డ్. అంతే, ద లేటెస్ట్ జావా ప్యాకేజ్ వర్షన్ విల్ బి ఇన్స్టాల్.
లేటెస్ట్ జావా ప్యాకేజ్ వర్షన్ అంటే ఓల్డ్ కాదు, ఇప్పుడు ఏదైతే ఉందో అది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఇది వాడు అట్లా అడుగుతాడు, అవును ఇప్పుడు లేటెస్ట్ ప్యాకేజ్ వర్షన్ ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ స్టేట్మెంట్ చెప్పు అంటాడు. అప్పుడు ఏంది ఎం ఇన్స్టాల్ జావా అంతే. మనం ఏం మెన్షన్ చేయటంలా, మెన్షన్ చేయనప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చింది అనమాట. ఎస్, ఇన్ దిస్ కేస్ వి విల్ గెట్ ద లేటెస్ట్ వర్షన్, రాసుకోండి కావాలంటే. ఇన్ దిస్ కేస్ ఫ్రమ్ ద అబౌవ్ స్టేట్మెంట్, అట్లా మీ ఇష్టం. ఫ్రమ్ ద above statement, from the above statement, STATE statement, yes, we will get, we will get then latest version of the Java package. అది విషయం, ఇది చెప్పగలగాల ఇంతే. ఈ ఈ చెప్పగలిగితే నువ్వు చాలు, ఎం అనేది నీకు స్పష్టంగా అర్థమైనట్టే. పెద్ద సింపుల్ ఏం లేదు, ఇంతే ఎం గురించి. మాకు ప్రాక్టీస్ చూపిస్తారా సార్? ఇప్పుడే చూపిస్తా ప్రాక్టీస్. ఓకే, చిన్నదే క్లాసు, నేను చెప్పాను కదా. ప్రాసెస్ మేనేజ్మెంట్ అంత ఇదేనేది కాదు. ప్రాసెస్ మేనేజ్మెంట్ ఏంటంటే పిచ్చి పట్టింది జనాలకి. 4-5 రోజులు క్లాస్ అయిన వాళ్ళకి 5వ రోజు వస్తే ఇక వాడు తమిళ, మలయాళం, బెంగాలీ సినిమా చూస్తారు. అట్లా ఉంటుంది. అందువల్ల కోర్సులు నేర్చుకోలేకపోతున్నారు చాలా మంది. ఇప్పుడు కుదిరినప్పుడు వస్తారు, ఒక వారంలో ఒక కోర్సు వచ్చి ఏం జరుగుతుందో చూస్తే ఎట్లా అర్థమైంది. అర్థం కాలేదనేమో అనవసరంగా భయపడుతుంటారు. అర్థం కాలేదు అందరికీ, ఎస్ ఈ సాఫ్ట్వేర్ అంటే వేస్ట్, సాఫ్ట్వేర్ కోర్సే వేస్ట్, సాఫ్ట్వేర్ ఎవరికి ఉద్యోగాలు రావు, సాఫ్ట్వేర్ కోర్సు మనం నేర్చుకోలేము సాటింపేస్తావు. ఈ తప్పది. నువ్వు నాన్ సెన్స్ పనులన్నీ చేసుకుంటా క్లాసులకు రాకుండా నాకు అర్థం కాలేదంటే, చెప్పేవాడు బాగానే చెప్తాడు. ఆ? అట్లా మనం మనం మన పాయింట్ని మనం, అయ్యా నాది మిస్టేక్ ఉంది, ఏం లేదయ్యా, నువ్వు డైలీ క్లాసుకి వెళ్తే నీకు అర్థమైందని సలహా చెప్పే స్టూడెంట్ నాకు ఇంతవరకు కనపడలేదు. అవతల వాడిని భయభ్రాంతులకు గురి చేసే స్టూడెంట్సే కనపడుతుంది. ఉమ్. అంటే సార్ మేము ఉన్న విషయాలు ఉన్నదన్నట్టు చెప్తే మా పరువు ఏమైంది సార్? ఏం చెప్పాలా, ఏందిరా అని చెప్పాలా, అంతేగాని మా ఈ నిజాలు చెప్పం. ఇప్పుడు స్టూడెంట్ అంటున్నాడు. ఏం చేస్తా, అమెజాన్ వెబ్ సర్వీసెస్కి వెళ్ళు. ఓకే, సైన్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఇదే స్క్రీను మీకు ఎస్ రియల్ టైంలో కూడా కనిపిస్తుంది. వేరే స్క్రీన్ వేరే ఆప్షన్స్ ఏమి కనపడవు. ఏ స్క్రీన్ ఈ ప్రపంచంలో నువ్వు ఏ ఐటీ సెక్టార్లో ఏ కంపెనీకి వెళ్ళినా ఇదే స్క్రీన్ కనపడదు. ఏది? ఏడబ్ల్యూఎస్ అంటే ఒక ఏడబ్ల్యూఎస్ ఉంది ఈ ప్రపంచం మొత్తానికి, 2 ఏడబ్ల్యూఎస్లు మాత్రం లేవు, గుర్తుపెట్టుకోండి. సో ఆ ఒక ఏడబ్ల్యూఎస్ లోనే ఈసీ2 కనపడుతుంది అంతే. ఇది క్లిక్ చేస్తే చాలు, ఈసీ2 కనపడుతుంది. ఈసీ2 డాష్ బోర్డ్కి వచ్చాం. ఇంక ఇక్కడ మనకి ఎన్ని సర్వర్లు కావాలో ఏందో తెలుసుకోండి. ఇక్కడ ఎప్పుడన్నా సర్వర్లు రన్నింగ్ లో ఉన్నాయి మాత్రం ఆపేసుకోండి. ఇట్లా ఇప్పుడు సపోజ్ ఈ సర్వర్ రన్నింగ్ లో ఉంది, ఆపేసుకో అర్జెంటుగా. అది ఇప్పటి నుంచి రన్ అవుతుందా, ఎందుకు అనవసరం దాన్ని రన్ చేయటం. ఉం? అట్లా. ఓకే, కొత్త సర్వర్ తయారు చేసుకో నీట్గా. క్రియేట్ ఏ న్యూ సర్వర్. ఎస్, ఇక్కడ మనం ఈసీ2 ఇన్స్టాన్స్ అంటాం, లాంచ్ ఈసీ2 ఇన్స్టాన్స్. ఈసీ2 డాష్ బోర్డ్కి వెళ్ళి ఇట్లా చూస్తాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం మనం? నేమ్ సర్వర్ 1, జూన్ సర్వర్ పెడదాం. జూన్ సర్వర్ లాగా, జూన్ మంత్ వచ్చింది కదా, జూన్ది పెడదాం. ఓకే, ఈ క్లాసుని కంటిన్యూ చేస్తే ఎవరికైనా అర్థమైంది. అదే, కాబట్టి డైలీ రండి, ఈ క్లాస్ కంటిన్యూ ఎవరికైనా అర్థమైంది, ఈజీగా అర్థమయ్యే స్టైల్. ఇంకొక ఇది ఇది ఎంఓడిఎన్ఎఫ్ అయిపోతే వర్చువలైజేషన్ స్టార్ట్ అయింది, వర్చువలైజేషన్ అయిపోయిందంటే డాకర్ స్టార్ట్ అయింది. అట్లా డాకర్ క్యూబినెట్ స్టార్ట్ అయింది వెంటనే స్పాట్ లో. అప్పుడు స్మూత్ గా జరుగుతాయి క్లాసులు. దీనికంటే ఆ రెండు నేర్చుకున్న తర్వాత నువ్వు రిజ్యూమ్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. రెండు ఏది డాకర్ క్యూబినెట్స్ కవర్ అయిన తర్వాత.
ఐపీ అడ్రస్ ఇది. ఓకే, పట్టి. ఓకే, పట్టీలోకి వెళ్ళి మనం ఏం చేస్తాం? కేకే ఐపీ అడ్రస్, ఎస్ఎస్హెచ్, ఎస్, పొందు, డెస్క్టాప్. సో జూన్, మనది జూన్ కదా, జూన్ సర్వర్ పాస్వర్డ్. సో ఈసీ టు ఐఫోన్ యూజర్, ఎస్. ఇది మనం ఈసీ2 యూజర్గా ఉన్నాం. సార్, ఈసీ2 యూజర్గా ఉన్న మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయొచ్చా? చేయొచ్చు, నో ప్రాబ్లం. సార్, కేకే1గా ఉన్న నేను ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు? చేయొచ్చు, నో ప్రాబ్లం. నీకు ఇస్తే అది. ఆ, అర్థమైందా? సరే. మరి సార్, ఈసీ2 యూజర్ అనేవాడు ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఎలా చేయగలడు అంటే, ఇది సూడో యూజర్ కదా. ఈసీ2 యూజర్ అనేవాడు సూడో యూజర్ కాబట్టి ప్రతి ప్లేస్లో మనం సూడో సూడో అని రాయాలి. ప్రతి ప్లేస్లో మనం ఏం రాయాలి? సూడో సూడో అని రాయాలి. ఇప్పుడు చూడండి, రూట్ యూజర్ వీడేమో సూడో యూజర్. అంటే రూట్ యూజర్ సూడో యూజర్ అంటే, నువ్వు రూట్ యూజర్ అనేవాడు లైనెక్స్ మొత్తాన్ని కంట్రోల్ చేసే వ్యక్తి. లైనెక్స్ కి ఓనర్ వాడు, లైనెక్స్ కి బాస్ అనుకో. వీడే వీడే మొత్తమే కంట్రోల్ చేస్తాడు లైనెక్స్ మొత్తాన్ని. వాడు రూట్ యూజర్. వాడు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకో, వాడి స్టేట్మెంట్ స్ట్రైట్ గా రాస్తాడు, ఇన్స్టాల్ జావా, అంతే. నీకు రూట్ యూజర్ ప్రివిలేజెస్ ఇస్తే నువ్వు రూట్ యూజర్ అయితే ఇంతే. అదే నిన్ను రూట్ యూజర్ కానివ్వరు కంపెనీలో, నువ్వు సూడో యూజర్ కాబట్టి నువ్వు ఎట్లా చేయాలంటే సూడో అని రాయాలి ఫస్ట్, తర్వాత రాయాలి, తర్వాత ఇన్స్టాల్ రాసి జావా రాయాలి. అట్లా అంత అప్పుడు మాత్రం అయింది, కానీ అంత తర్వాత అవ్వదు యాక్చువల్గా. అట్లా అనమాట. అర్థమైందా? ఏమర్థమైంది? రూటెడ్ ఏమో ఇన్స్టాల్ అంటాడు, వీడేమో సూడో అంటాడు. ఎందుకు? ఇటు సూడో యూజర్ కాబట్టి. సూడో యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంది? కేకే1 సూడో యూజరే. ఈసీటీ యూజర్ సూడో యూజర్. ఎందుకు? నేను చేస్తే అవుతాడు సూడో యూజర్ లాగా. ఈసీటీ యూజర్ సూడో అవుతాడు. సూడో ఆల్రెడీ ఎవరు చేశారు? లైనెక్స్ చేసింది. ఎవరిని? ఈసీటీ యూజర్ని లైనెక్సే సూడో యూజర్గా చేసింది కాబట్టి వాడు సూడో కమాండ్ ఉపయోగించడానికి ఎలిజిబులే. అయితే కేకే1 అనే వ్యక్తి సూడో కాదు, వాడు ఫస్ట్ నార్మల్ యూజర్. కావాలని నేను సూడో యాక్సెస్ ఇచ్చేవాడికి. అప్పుడు ఈ కెన్ డూ ఎనీథింగ్, ఈ కెన్ గో ఎనీవేర్. సూడో యాక్సెస్ ఇస్తే అప్పుడు సూడో ఇన్స్టాల్. కేకే1 అయినా సరే సూడో అని రాసి ఇన్స్టాల్ రాయాలా. ఈసీటీ యూజర్ అయినా సరే సూడో రాసి ఇన్స్టాల్ రాయాలా. ఎందుకు? ఈసీటీ యూజర్ అనేవాడు సూడో యూజరే, కేకే1 కూడా సూడో యూజరే. ఎప్పుడు అవుతాడు కేకే యూజర్ సూడో? నేను ఇచ్చినప్పుడు అవుతాడు. నేను ఇవ్వకుండా సూడో యూజర్ అవ్వలేడు. నేను ఇవ్వకుండా ఏది ఇన్స్టాల్ చేయలేడు. ఎప్పుడు? కేకే1. డైరెక్ట్ గా. అంతేగాని కేకే1 అంటే రూట్ యూజర్ లాగా కేకే1 ట్రై చేస్తా అంటే అటర్ ఫ్లాప్. రాదు. ఎందుకు? కేకే1 అనే వ్యక్తి నార్మల్ యూజర్. నార్మల్ యూజర్ గా ఉన్న నిన్ను సూడో యూజర్ గా చేయాలా. సూడో యూజర్ ఎట్లా చేయాలో మీకు తెలుసు ప్రొసీజర్. ఆ సూడో యూజర్ అయిన తర్వాత అప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు మనం. అంతేగాని నార్మల్ యూజర్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేయలేడు. ఏ నార్మల్ యూజర్ కెనాట్ ఏబుల్ టు ఇన్స్టాల్ ఏ సాఫ్ట్వేర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్యాకేజ్. ఏంటైతే ఏ user నార్మల్ యూజర్ cannot able to install any kind of software inside Linux machine. ఇది స్టోరీ. నార్మల్ యూజర్. మరి ఎవరు చేస్తారు? ఎస్, సూడో యూజర్. సూడో యూజర్ కెన్ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ లైనక్స్ మిషన్. అట్లా. సో నార్మల్ ఫస్ట్ వన్ ఏంది? నార్మల్ యూజర్. రెండో వన్ ఏంది? సూడో యూజర్. సూడో యాక్సెస్ ఎవరు ఇస్తారు? పర్మిషన్ మనమే ఇస్తాం వాడికి. ఎవరికి? నార్మల్ యూజర్. అప్పుడు సూడో యూజర్ అవుతాడు. ఓకే. ఎవరున్నారు? రూట్ యూజర్ కెన్ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్. ఇదే స్టోరీ. అట్లా అందుకోసం నేను చెప్పాను.
సో ఈజీ టు యూజర్ అనేవాడు సూడో వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ సూడో yum install java. So example, check the versions of java. ఏ వర్షన్ చెక్ చేసుకోవాలి. అప్పుడు చెక్ చేసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలి తెలుసా? వర్షన్ హైఫన్ జావా, దెన్ యూ విల్ గెట్ ద జావా వర్షన్. అంతే. అట్లా సర్వర్లోనే వర్షన్ హైఫన్ జావా ఎక్కడ ఇవ్వాలా? మన లైనెక్స్ టెర్మినల్ మీదే. అప్పుడు డిస్ప్లే అవుతుంది. అట్లా ప్రతిదాన్ని అట్లా చేయొచ్చు. సూడో యూజర్ సూడో యూజర్ అయినా చెక్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ని, వెదర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ వర్షన్ ఇట్ ఈస్. అట్లా చెక్ చేసుకోవచ్చు ఈజీగా అనమాట. ఓకే, గుడ్. ఓకే, సో ఇక్కడికి వెళ్తాం. డిసిటి యూజర్ నుంచి మనం రూట్ యూజర్కి మారుతాం. సూపర్ అయిపోయినాయి. నో ఐఎమ్ ఏ రూట్ యూజర్. ఎస్, రూట్ యూజర్గా ఉన్న నేను, ఎస్ ఫ్రెండ్స్, ఎం ఇన్స్టాల్ ఎం ఇన్స్టాల్ జావా అని టైప్ చేశా. మనకి ఒక సంగతి తెలుసా? ఎం ఇన్స్టాల్ ట్రీ అనేది కూడా ఇన్స్టాల్ చేసేవాళ్ళం. ఎం ఇన్స్టాల్ ట్రీ రాసాం కదా. ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా ఇలా వచ్చింది. అంటే అప్పుడు ఏం అడిగిద్ది అంటే, బాబు టోటల్ సైజ్ ఎంత ఉందమ్మా? టోటల్ డౌన్లోడ్ సైజ్ 56K, మరి ఇన్స్టాల్డ్ సైజ్ 113K ఇది. నీకు ఒప్పందమేనా? ఓకేనా? ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ అనేది. అందుకే ఇది ఈజ్ దిస్ ఓకే అంటే, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ. ఇది ఎలో, ఎస్ ఎస్ అన్నప్పుడు ఎలో, నో అంటే బయటకు వచ్చేస్తాం. నో అని చెప్పామనుకో బయటకు వచ్చేసాం. చూసావా బాబు, ఇది నో చెప్పావు కాబట్టి బయటకు వచ్చాం. అందుకోసం నువ్వు ఎం ఎం ఇన్స్టాల్ ట్రీ అని కొట్టాల. ప్రెస్ ఎంటర్ బటన్. ఇక్కడ చూసావా ఎస్ నో ఇక్కడ ఇవ్వాలన్నమాట. అప్పుడు నేనేమొస్తా? ఎస్ ఇస్తా. వై అని కొట్టి ప్రెస్ ఎంటర్ కొట్టంగానే చాలు. అట్లా మనం తెలుసుకోవచ్చు ట్రీ కమాండ్. ట్రీ. మరి సార్ జావా ఎట్లా ఇన్స్టాల్ చేయాలి చెప్పండి. ఏం లేదు, ఎం ఇన్స్టాల్ జావా అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. కొట్టినప్పుడు ఏంది అడుగుతుంది? బాబు ఇన్స్టాల్డ్ సైజ్ 280 డౌన్లోడ్ సైజ్ 160, ఇది ఓకే ఫర్ యూ, ఇన్స్టాల్ చేయమంటావా అంటుంది. అది ఎవరిడా? నీ సిస్టంలో. ఇది టోటల్ డౌన్లోడ్ సైజ్ ఇది, ఇన్స్టాల్డ్ సైజ్ ఇది, ఇది ఓకే ఫర్ యూ అంటే ఇన్స్టాల్ చేయమంటావా? ఎస్ అని నువ్వు ఎప్పుడైతే కొట్టావో, ఇది ఎస్ అని కొట్టావు అనుకో, చూసారా జావా ఇన్స్టాల్ అయిపోతుంది. ఎస్, ఆల్మోస్ట్ ఆల్ సెకండ్స్ లోనే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఇన్స్టాల్ అయ్యింది జావా. చూసారా కంప్లీట్ అనే వర్డ్ చూసాం. అట్లా అంటే ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మందికి ఎం ఎం ఇన్స్టాల్ జావా ఉందనుకో, ఎం ఇన్స్టాల్ జావా ఉందనుకో, ఇప్పుడు మనం ప్రెస్ సెంటర్ పెట్టిన తర్వాత ఏం జరిగింది? వెంటనే ఫాస్ట్ గా, బాబు ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ అని అడుగుతుంది కదా. ఏముంది? ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ అని అడుగుతుంది మెసేజ్ ఇచ్చి. అప్పుడు నేనేం చేస్తున్నాను? ఎస్ కొడుతున్నా, వై అని కొడుతున్నా. అప్పుడు నేనేం చేస్తాను? వై ఇక్కడ కొట్టే ప్లేస్గా, వై అనేది ఇక్కడ ప్రెస్ చేసే ప్లేస్గా, దానికి బదులుగా ఎం ఇన్స్టాల్ జావా -వై అక్కడే రాసుకోవచ్చు కదా అన్నాడు వాడు. అక్కడే రాసుకోన్నాడు. వై ఇక్కడ ఎందుకు మళ్ళీ నువ్వు ఇవ్వటం నాన్ సెన్స్ పని అంతా? డైరెక్ట్ గా వై ఇచ్చేసేయి. అంటే వై అంటే ఎట్లా? డైరెక్ట్ అటాక్ అంటే ఏంది? ఎం రాస్తాం, ఇన్స్టాల్ రాస్తాం, జావా రాస్తాం, -వై కూడా రాసేస్తాం. అయిపోయింది. ఎం ఇన్స్టాల్ జావా -వై. ఆ విధంగా మనము వై అనేది ఉపయోగించుకోవచ్చు ముందుగానే. అట్లాగా మనం ఇంకో సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేద్దాం చూడండి. ఇంకో సాఫ్ట్వేర్, ఎస్, ఓ సారీ, ఇంకో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, ఇలా ఉందనుకో. ఇప్పుడు మీరు కింద చెప్పాను, నేను
నేను జావా వర్షన్ ఏది మెయింటైన్ చేయాలా? నేను జావా వర్షన్ ఏది కూడా మెయింటైన్ చేయాలి. మరి నా సిస్టంలో ఏ జావా ఉందో తెలుసుకోవాలి. అంతేనా? ఏ వర్షన్ ఉందో తెలుసుకోవాలంటే ఎస్ ఫ్రెండ్స్, ఏ వర్షన్ ఉందో నాకు తెలుసుకోవాలని చూడాలి. అంటే నాకు వర్షన్ ఎందుకు తెలుసుకోవాలా? కావాలి నాకు. ఎందుకు? అంటే పూర్తి స్థాయిలో నేను అసలు ఏంది ఇది తెలుసుకోవాలంటే ఏది జావా ఏ వర్షన్ తెలుసుకోవాలంటే పూర్తి స్థాయిలో ఒక కమాండ్ వాడాలి స్టేట్మెంట్. అదేంటంటే జావా. నువ్వు జావా అయితే జావా, పైథాన్ అయితే పైథాన్. జావా అని రాసి ఐఫన్ ఐఫన్ వర్షన్ ఉపయోగిస్తే చాలు. ఏ జావా సాఫ్ట్వేర్, ఏ జావా ప్యాకేజ్, ఏ వర్షన్ ప్యాకేజ్ నీ దగ్గర ఇన్స్టాల్ అయిందో తెలుసు. జావా ఐఫన్ ఐఫన్ వర్షన్. సెంటర్ బటన్ చూసారా, వచ్చేసింది. బాబు ఇదిగోమ్మా, నువ్వు 22 వాడుతున్నావు, లేకపోతే ఇదిగో నువ్వు ఇది వాడుతున్నావు, నువ్వు అది ఇట్లా నీకు వస్తాయి. అంటే నీకు ఇదంతా తెలుస్తుంది. అయితే ఇప్పుడు వాడేమన్నాడంటే, అరే బాబు ఇట్లా కాదురా, నాకు కరెక్ట్‌గా ఒక వర్షన్ గావాలా, నాకొక 11 గావాలా, నాకొక 8 గావాలా, నాకొక సంథింగ్ సంథింగ్ కావాలని రిక్వైర్మెంట్ ఇచ్చాడు క్లయింట్. నాకు 11థ్ వర్షనే ఇన్‌స్టాల్ చేయన్నాడు. వాడు ఏందో చెప్పాడు, వాడు రిక్వైర్మెంట్ ఏమన్నాడు, బాబు నాకు జావా 11 వర్షన్ ఇన్‌స్టాల్ చెయ్యి అన్నాడు. ఇప్పుడు జావా 11 వర్షన్ ఇన్‌స్టాల్ చేయాలంటే నువ్వేం తెలుసు నీకు స్టేట్‌మెంటు? ఎం ఇన్‌స్టాల్ జావా అనేది తెలుసు. దీనివల్ల ఉపయోగం లేదు నీకు. ఏ జావా నీకు తెలియటంలా. అంటే వర్షన్స్ నీకు తెలియట్లా. ఇప్పుడు ఎం ఇన్‌స్టాల్ పైథాన్ అన్నావు. ఏ పైథాన్ తెలియటంలా నీకు. ఏదో ఒక పైథాన్ ఇన్‌స్టాల్ అయిపోద్ది. ఇప్పుడు ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే. కానీ ఏదో ఒక పైథాన్ ఇన్‌స్టాల్ అయిపోద్ది. కానీ ఐ డోంట్ వాంట్ టు ఇన్‌స్టాల్ డిఫరెంట్ వెర్షన్స్. నో, నో. ఐ వాంట్ ఇన్‌స్టాల్ ఎగ్జాక్ట్ వెర్షన్. పర్టిక్యులర్ వెర్షన్. అప్పుడు పర్టిక్యులర్ వెర్షన్స్ కావాలన్నప్పుడు, పర్టిక్యులర్ వెర్షన్స్ నువ్వు చెక్ చేసుకోవాలన్నప్పుడు, అప్పుడు ఇదిగో ఇది రియల్‌గా. ఇది తెలిస్తే చాలు. ఏందిది? యెస్. ఏంటిది? లిస్ట్ ఆఫ్ వెర్షన్స్ ఎ పర్టిక్యులర్ ప్యాకేజ్. లిస్ట్ ఆఫ్ వెర్షన్స్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ ప్యాకేజ్. దానికి ఎం వాట్ ప్రొవైడ్స్ జావా అని రాస్తే చాలు. వెళ్ళు కిందకెళ్ళు. ఇది స్టోరీ. ఇక్కడ నేనేం రాస్తాను? ఎస్ ఫ్రెండ్స్. ఎం వాట్ ప్రొవైడ్స్ జావా అట్లా రాస్తాను. ఎం వాట్ ప్రొవైడ్స్ జావా. ఎం వాట్ ప్రొవైడ్స్ జావా. అంటే ఇప్పుడు ఏమైంది సార్? ఎం వాట్ ప్రొవైడ్స్ ఎప్పుడైతే జావా రాసావో చూడు ఏం జరిగిద్దాం. ప్రెస్ ఎంటర్ బటన్. ఇది స్టోరీ. చూసారా బాబు? ఇదమ్మా లేటెస్ట్ వర్షన్ జావా 22 ఉందమ్మా. ఓకే. ఇంకా ఏమున్నాయి? ఇదిగో 11.2 కాకుండా ఇదిగో నా దగ్గర ఇదిగో 21 ఉందమ్మా. ఓకే. నీకు కావాలా 21? ఓకే. ఇదిగో 17 ఉందమ్మా. కావాలా? నీ రిక్వైర్మెంట్ 17ఆ? ఎస్. ఓకే. తర్వాత నాకు ఇంకోటి కావాలి. ఏది? 17. 17 పైన ఇంకేముంది? అంటే ఇదిగో 11 ఉందమ్మా. నీకు 11 కావాలా? ఎస్. అంటే కొన్ని కొన్ని ప్యాకేజెస్, అంటే కొంతమంది బాబు నాకు 11 వాడు అంటాడు. నాకు 17 వాడు అంటాడు. అలాంటప్పుడు నేను చెప్పేది స్టేబుల్ వర్షన్స్ ఇవన్నీ. 11 11 తర్వాత ఇది చూసారా 8 వచ్చింది. చూసారా 1.8.0 అట్లా. అంటే మనం మాట్లాడే భాష జావా 8 అంటే అర్థం ఏంటంటే 1.8 పాయింట్ అని అర్థం. మనం చెప్పాం రియల్‌గా. 1 ఏంది, 8 ఏంది, 0 ఏంది అని కూడా చెప్పాం. కొంతమందికి అయితే చెప్పాను. ఇలా మనం తీసుకుంటాం. చూసారా 8. సో ఇప్పుడు సార్ ఓకే బాగుంది. ఇయన్నీ చూసాం. నాకు ఒక పర్టిక్యులర్‌గా ఒక జావా 11 ఒక 17 ఇన్‌స్టాల్ చేయండి. అంటే ఎలాగ ఇన్‌స్టాల్ చేయాలా అంటే ఇది ఇప్పుడుంది. ఇప్పుడు ఇది ఇదేందిది? సరే ఇది తీసుకో. ఇప్పుడు ఇది జావా 17థ్ వర్షన్ ఇన్‌స్టాల్ చేయాలా? మరి ఇన్‌స్టాల్ చేయాలంటే ఈ మొత్తం ఏం చేయాలా? ఇన్‌స్టాల్ చేయాలంటే ఏం చేయాలా? అంటే ఇక్కడ మీకు చూడండి. ఇన్‌స్టాల్ చేయాలంటే మొత్తం ఏం చేయాలా? బాబు ఇదిగో ఈ జావా 17 దగ్గర నుంచి అమెజాన్ ఇక్కడ దాకా. యెస్. ఇది దాకా. ఆ! కాపీ చెయ్యి అంతే. కాపీ చేయడం అంటే రైట్ క్లిక్ మౌస్ నొక్కితే కాపీ. నో, 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 నో. ఇప్పుడు మౌస్ లేదు ఇక్కడ. ఓన్లీ కీబోర్డే. కీబోర్డ్ ద్వారాగా సెలక్షన్ చేసుకోవాలా. లేదా మౌస్ ద్వారాగాన నువ్వు సెలక్షన్ చేసుకోవాలా. అర్థమైందా? కీబోర్డ్ ద్వారాగాన, మౌస్ ద్వారాగా నీ టాలెంట్ ఉపయోగించాలా. ఉపయోగించి ఇదిగో దీన్ని సెలక్షన్ చేసుకో. ఇలాగా.
ఎప్పుడైతే ఇలా సెలక్షన్ చేసావో ఆ టెక్స్ట్ కాపీ అయిపోయింది ఆల్రెడీ. ఆ టెక్స్ట్ కాపీ అయిపోయింది ఆల్రెడీ. ఎస్, అంతే. అప్పుడు దానికి నువ్వేం చేస్తావు? ఇందాక నేను చూపించానే, ఇన్స్టాల్. ఇన్స్టాల్ చూపించాను కదా. ఎస్, యాడా వాట్ ప్రొవైడ్స్ అంటే వచ్చింది. ఇప్పుడు ఇన్స్టాల్ ఏ పర్టికులర్ ప్యాకేజ్, హౌ యూ ఇన్స్టాల్. ఎస్, ఇది రాస్తాం. ఇది రాసి ఎం ఇన్స్టాల్ అని రాస్తాం, అంత అయిపోయింది. ఇక పైది అవసరం లేదా? పైది అవసరంలా. ఇక్కడ ఇది అవసరంలా, ఇది రాదు. ఇది నేను ఊరకు రాసా. జావా 11 అంటే ఎట్లా వచ్చింది? నో, నేను ఊరకు రాసా ఇందాక నీకు అర్థం కావడం కోసం. బట్ నువ్వు రాయాల్సింది ఇది. సార్ ఇట్లా రాస్తే జావా ప్యాకేజ్ ఇన్స్టాల్ అయితే ఇది ఎం ఇన్స్టాల్ జావా 17 నాకు కావాలి. ఇంతవరకే. అంటే చాలా ఉన్నాయి కదా, అవి అవసరంలా. జస్ట్ ఇక్కడ దాకా తీసుకోబ్బా, దాకా తీసుకో, ఈజీగా అయింది. అక్కడ దాకా తీసుకున్నా, తీసుకుంటే కాపీ చేసినట్టే, తీసుకుంటే కాపీ చేసినట్టే. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేయాలంటే ఏం చేయాలా? మౌస్ రైట్ క్లిక్ ఇస్తే చాలు, పేస్ట్ అయింది. కిందకి వెళ్ళి సిఎల్ఈఆర్, క్లియర్. క్లియర్ అని రాసి ఇప్పుడు ఎం ఇన్స్టాల్, మనం వాటి ఇది కాపీ చేసాం కదా, దాన్ని పేస్ట్ అంటే ఏంది? జస్ట్ ఇట్లా చూసారా? ఓహో, వేరేదైంది పేస్ట్. ఓకే, కాఫీ వేరేదైంది, దాన్ని మళ్ళీ వేరేది పెట్టి చేసుకోండి. ఎక్కడ ఉంది అది? ఇదే కదా. ఎస్, ఇది కాఫీ. ఇక్కడ విండోస్ కాబట్టి కాఫీ అని బటన్ కనపడేది, ఇక్కడ పేస్ట్. సో ఇప్పుడు ఏం జరిగింది? వర్షన్స్ కనుక్కున్నాము, కనుక్కున్న తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసాం. ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు ఎస్, ఎస్ కొట్టమంటావా? కొట్టు, ఎస్. ఎస్, అట్లా అనమాట. చూసారా? ఇన్స్టాల్ అయిపోతుంది. ఎస్ ఎస్ ఎస్, చూసారా? కంప్లీట్. చూసారా? కంప్లీట్ అని వచ్చేసింది. అట్లా అంటే కంప్లీట్ అని వచ్చిన వెంటనే ఇంకేంది, మనకి ఇన్స్టాల్ అయిపోయింది. అమ్మాయ్యా, ఇన్స్టాల్ అయిపోయింది. కంప్లీట్ అని వచ్చిందంటే ఇన్స్టాల్ అయినట్టే. ఇది 17. అప్పుడు నేను చెక్ చేసుకోవాలా ఏ వర్షన్ సెలెక్ట్ అయిందో నేను చూసుకుంటా ముందుగానే. అప్పుడు ఏంది? జావా ఐఫన్ ఐఫన్ వర్షన్ పోయిందా? ఇది ఇదంతా మనం చేసిస్తే అప్పుడు డెవలపర్ వచ్చి వేరే పని చేసుకుంటాడు. అంతేగాని డెవలపర్ ఇవన్నీ చేయడు. డెవలపర్ ఏం చేస్తాడు? ఉదయం నుంచి సాయంత్రం దాకా రిక్వైర్మెంట్ని చదువుకుంటాడు. రిక్వైర్మెంట్ ఏందో చదువుకుంటాడు. రిక్వైర్మెంట్ ఏంది? చెక్ బ్యాలెన్స్ నా రిక్వైర్మెంట్, మనీ ట్రాన్స్ఫర్ నా రిక్వైర్మెంట్, చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేయటం నా రిక్వైర్మెంట్, తర్వాత కొన్ని షాపింగ్స్ చేయటం, ఆన్లైన్ షాపింగ్స్ నా రిక్వైర్మెంట్. ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే అంటే మనం ఆ పర్చేజ్ చేయాలంటే ఐటమ్, దానికి సంబంధించిన కోడింగ్ రాసి దానికి సంబంధించిన పూర్తి విషయాలు తెలియజేసేది డెవలపర్ మనంగా. ఇప్పుడు స్క్రీన్ కనపడుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ, ఇదిగో ఇది, ఇదేంది? ఇది ఎవడు? ఫ్రంట్ ఎండ్ వాడు చేశాడు ఇదంతా. ఈ అమెజాన్ ఫ్రంట్ ఎండ్ కూడా చేశాడు ఇదంతా. ఇవన్నీ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో వేరే వాడు కోడ్ రాస్తాడు. నేను చెప్పేది అట్లా. అట్లాగే మనం యాక్చువల్ గా మనం అంతా ఇది ఇట్లా చేస్తే బ్యాక్గ్రౌండ్ లో వేరే వాడు వచ్చి దీన్ని ఉపయోగించుకుంటాడు. అట్లా అన్నమాట. అర్థమైందా? అసలు ఫ్రెషర్ గా అయితే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ సరిపోతా ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ జీవితం అంతా. 2 3 2 ఏళ్ళు ఈజీగా చేపిస్తారు దాన్ని. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ చేపిస్తాం. ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏం చేస్తారు? ఎక్స్పీరియన్స్ వాళ్ళు నువ్వు ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళు వస్తారు పిక్చర్ లోకి. అంటే ఎట్లా? అంటే ఏం లేదు, నువ్వేం చేస్తావు తెలుసా? ఫ్రెషర్ గా ఉన్న నువ్వు ఫ్రెషర్ గా ఉన్నావు అబ్బా. నువ్వు ఒక ప్రాజెక్ట్ లో ఫ్రెషర్ గా జాయిన్ అయ్యావు. అదే ప్రాజెక్ట్ లో 4 years ఎక్స్పీరియన్స్ వాడు ఉన్నాడు. ఒక 4 years ఎక్స్పీరియన్స్ వాడు ఉన్నాడు. ఆ ఏడా, నువ్వేమో ఫ్రెషర్వి. ఓకే, ఇప్పుడు ఫ్రెషర్వి. ఇప్పుడు వీడే ఈ 4 years ఎక్స్పీరియన్స్ వాడు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వాడు క్యూబర్నెటిస్ మీద పనిచేయాలా. ఓకే, వాడు డాకర్ మీద పనిచేయాలా. ఓకే, వాడు అన్నాడు సిఎస్సిడి పైప్ లైన్ మీద కూడా చేయాలా, జెంకిన్స్, మేవను, ఇవన్నీ ఉంటాయి అనుకున్నాడు. ఒకటి క్యూబర్నెటిస్, డాకర్, సిఎస్సిడి మీద పనిచేయాలనుకున్నాడు. ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. ఫ్రెషర్ గా జాయిన్ అయ్యి నువ్వేం చేస్తావు కంపెనీలో తెలుసా? ఇదిగో ఈ క్యూబర్నెటిస్ ని ఎలా సెటప్ చేస్తావు, ఇదిగో ఈ డాకర్ ని ఎలా సెటప్ చేస్తావు, ఇదిగో ఈ సిఐసిడి అంటే జెంకిన్స్ ని ఎలా ఇన్స్టాల్ చేస్తావు, జెంకిన్స్ పని చేస్తున్నా లేదా చెక్ చేసుకుంటావు, మ్యావెన్ పని చేస్తున్నా లేదా చెక్ చేసుకుంటావు. నీ డ్యూటీ ఇది. అంటే ఈ డ్యూటీ అంతా నువ్వు చేస్తావు.
ఇక 4 years ఎక్స్పీరియన్స్ కూడా వస్తాడు వెంటనే. అంటే నువ్వు సెటప్ రెడీ చేసావు. ఈ సెటప్ ని ఉపయోగించుకునేది ఎక్స్పీరియన్స్ వాళ్ళే. చాలా మందికి అది తెలియదు. ఏదో అనుకుంటారు. ఫ్రెషర్ అంటే అమ్మో సిఎస్సిడి పైప్ లైన్ రన్ చేసి క్యూబర్నెటిస్ క్లస్టర్లు చేసి డాకర్ అబ్బబ్బబ్బా ఎంత కష్టమయ్యా. కష్టమే ఉండదు నాయనలారా. అయితే నేనెందుకు అయన్నీ చెప్తున్నానంటే, ఫ్రెషర్‌గా గూడా నీకు ఆ నాలెడ్జ్ ఉండాలని. అంతేగాని వెంటనే ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యావు. "ఏయ్! పోరా సీసీడీ పైప్‌లైన్ రన్ చేయి పో. నీ డ్యూటీ అదే." ఎవడు నీకిచ్చేది? ఆ! సాఫ్ట్‌వేర్ కంపెనీయా? లేదా చేపల మార్కెట్టా? ఈయటానికి చాక్లెట్‌లా ఏమన్నా? మనోళ్ళు చెప్తా ఉంటారు. చాక్లెట్‌లు ఇప్పిస్తాం రా తొందరగా రాండని. మీకు చాక్లెట్‌లు కాదయ్యి. అది క్లయింట్ బిజినెస్. క్లయింట్ యొక్క బిజినెస్ అది. ఆ బిజినెస్‌ని రన్ జేయటానికి ఎంతో శక్తి గావాలి. ఎంతో నాలెడ్జ్ ఉండాలి. ఎంతో పవర్ ఉండాల. ఇవన్నిటిని నీకు వెంటనే అప్పగిచ్చరు. దయచేసి ఫ్రెషర్‌లు చాలా మంది కంగారు పడతా, కన్‌ఫ్యూజ్ అవుతా, చేతులు నలుపుకుంటూ ఉంటారు. ఏమి కాదయ్యా బాబు! ఫ్రెషర్ ఉద్యోగం, ఎక్సలెంట్ ఉద్యోగం. సుందరగా జాబ్ కొట్టొచ్చు. అయితే రావటం కొంచెం టైం పడతది మరి. వెతుక్కోవాలి నువ్వు. నువ్వు వెతుకు లేకుండా, ఏం లేకుండా సాప ఒకటేసుకొని, దిండు ఒకటేసుకొని కింద నిద్రపోతా హాస్టల్‌లో పడుకుంటే నీకెవడిస్తాడు ఉద్యోగాలు? ఉంటే హాస్టల్‌లో నిద్రపోతుంటివి. పోతేనేమో చుట్టూ తిరుగుతుంటివి. వేరే వేరే లొకేషన్స్ మొత్తం. ఎవడిత్తాడు నీకు జాబ్? చెయ్యాల్సిన పని చేస్తే నీకు జాబులొస్తాయి. చెయ్యాల్సిన పనేంది? కోచింగ్ బాగా తీసుకొని సాఫ్ట్‌వేర్ కంపెనీలు చుట్టూ తిరుగు. స్టార్టప్స్ ఎన్నున్నాయో వెతుక్కో. నువ్వెక్కడ ఏ లొకేషన్‌లో ఉన్నావు? యెస్. బెంగుళూరులో ఉన్నావా? బెంగుళూరు లొకేషన్‌లో వెతుకు. పూణేలో ఉన్నావా? పూణే లొకేషన్‌లో వెతుకు. ముంబైలో ఉన్నావా? ముంబై లొకేషన్‌లో వెతుకు. హైదరాబాద్‌లో హైదరాబాద్ లొకేషన్ ఎతుకు. టైం వేస్ట్ కాకుండా. ప్రాణ స్నేహితులను పక్కన పెట్టుకో. మనం అట్ట గాదు. ఎతికేటప్పుడు గూడా ప్రాణ స్నేహితులుండాల. ఎతికేటప్పుడు గూడా సున్నితంగా. ఇంటి దగ్గరేమో గ్లాసు ఒక వాటర్ ఇవ్వమంటే నా అమ్మా నాన్నలని తిడతాం. ఈడ మాత్రం మనం బాటిల్స్ పట్టుకొని తిరుగుతా ఉంటాం. ఈడ అమ్మా నాన్న "అమ్మ అరేయ్! రేయ్! రేయ్! కొంచెం కూర్చున్న గ్లాసు మంచినీరు ఏయ్! ఏమనుకున్నావు? బీటెక్, ఎంసీఏ ఏంది నన్ను గ్లాస్ వాటర్ ఇయ్యమంటావు?" అంటాం మనం. ఈడ మాత్రం బాటిల్స్ చేతిలో బాటిల్ ఉండాల ఖచ్చితంగా. అమ్మ బాటిల్ లేకపోతే ఎట్లా? దాహం వేస్తా ఉంటది కదా మనిషికి అట్లా. అంటే ఎటు పోతుంది ఈ సంస్కృతి? ఎట్లా పోతున్నారో తేట్లా మిత్రులారా దయచేసి మారండి ఇప్పుడైనా. ఎందుకొచ్చావు? బాటిల్స్ మోయటానికొచ్చావా? జాబ్ కొట్టడానికొచ్చావా? కరెక్టే. కంపెనీలు ఎతుక్కోవాలి. ఎతుక్కో నువ్వొక్కడే వెళ్లి. ఎందుకు నీకు అందరూ ఉపయోగం? ఎందుకే? ఆ! ఎవడు జీవితం వాడిది, ఎవడి బతుకు వాడిది, ఎవడి లైఫ్ వాడిది, ఎవరి పేరెంట్స్ వాళ్ళది. ఆ! అలా ఎతకండి. ఫ్రెషర్‌లకి మంచి ఉద్యోగాలున్నాయి. మంచి ప్యాకేజ్ ఉంది. మంచి అసలు చాలా చాలా చెప్పాలంటే చాలా చాలా ఎక్సలెంట్‌గా మీకు ఉపయోగాలున్నాయి. ఏది డెవాప్స్‌లో. వెతుక్కోవాలి తప్పదు. ఇక ఎక్స్‌పీరియన్సోళ్ళు ఇట్లా, ఫ్రెషర్‌లు ఇట్లా ఉంటారు మార్కెట్‌లో. అంటే నువ్వు లోపలికెళ్ళిన తర్వాత సెటప్ రెడీ జేస్తే, ఆ సెటప్ మీద పని జేసేవాడు ఎక్స్‌పీరియన్స్ వాడు. సెటప్ మీద పని జేసేవాడు ఎక్స్‌పీరియన్స్ వాడు. అంతేగాని వాడు కింద స్థాయికెళ్ళి ఇన్‌స్టాల్ జావా అయిపోయాను 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గాయ్. వాడి ఎఫర్ట్ ఏంది? వాడిని ఎవరు గూడా ఈజీగా అంటే నువ్వు నీ పాటికి నువ్విలా వర్క్ చేస్తావు. వాడి పాటికి ఇలా వాడు వర్క్ చేస్తుంటాడు. నీకు తెలియలో లేదో నేను క్లౌడ్‌లో ఐఏఎం సర్వీస్ చెప్తా. అప్పుడు అర్థమైద్ది. ఫ్రెషర్‌గా నువ్వు ఎంతవరకి నీ స్థాయి ఏంది? ఐఏఎం అంటే అసలు ఏడబ్ల్యూఎస్‌లో నువ్వు ఏ స్థాయిలో ఉంటావో నేను చెప్తా. అప్పుడు చెప్తా. ఎప్పుడు? ఏడబ్ల్యూఎస్‌లో ఐఏఎం అనే క్లాస్ ఉంది. అప్పుడు చెప్తా. అసలు నీ ఫ్రెషర్‌గా నీ ఉద్యోగం ఎట్లా ఉంటది? నువ్వెలా పని చేయాలి? ఏందనేది నేను చెప్తా. అప్పుడు నీకు అర్థమైద్ది. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్‌లో. డెవాప్స్‌లో మాత్రం ఇంతే సెటప్. నీకు ఇంతకు మించి నీకు స్కోపే ఇవ్వరు. మహా అయితే క్యూబర్నెటిస్ క్లస్టర్ తయారు చేసి, డోకర్ కంటైనర్స్ ఎట్లా, సీఎస్‌సీడీ పైప్‌లైన్‌కి సంబంధించిన సెటప్ రెడీ చెయి. అసలు వర్క్ అవుతుందా లేదా చెక్ చెయి. ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్, యెస్ ఎక్సలెంట్. దిస్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంటాడు వాడు. ఎవడైనా సరే నిన్ను ప్రాజెక్ట్‌లో జాయిన్ చేసుకున్నాడు. అక్కడి నుంచి కొంచెం కొంచెం నువ్వు ఎదుగుతా ఉంటావు. అక్కడి నుంచి కొంచెం కొంచెం ముందుకెళ్ళిపోతా ఉంటావు. అట్లా అన్నమాట కంపెనీలో. అంతేగాని పడ్డనంత ఫ్రెషర్‌కి ఎక్కడ ఇవ్వరు. ఎక్కడ నువ్విస్తానన్న నువ్వు తీసుకుంటానన్న వాడివ్వడు. వాడిచ్చేదానికి సిద్ధంగా ఉండడు. ఎందుకు? యూ ఆర్ ఎ ఫ్రెషర్. ప్రెషర్‌ని తీసుకొచ్చి సీఎస్‌సీడీ పైప్‌లైన్ రన్ చేపిచ్చి కొడితే ఏమన్నా అయిద్దా? అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే? దానికి ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేసేదెవడు? తెలిసి తెలియనియన్నీ నువ్వు రన్ చేస్తే పిచ్చోడిలాగా అట్లా చేయనీయరు. నో, 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 నో. అయితే గుర్తుపెట్టుకో 4 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ నిన్ను గూడా వాళ్ళు కంపెనీలో ఫ్రెషర్‌గానే 4 ఏళ్ళు అంటే కంపెనీలో ఐటీ కంపెనీలో యూ ఆర్ ఎ ఫ్రెషర్. యూ కన్సిడర్డ్ యాస్ ఎ ఫ్రెషర్ ఓన్లీ. ఫ్రెషర్‌కి కొంచెం నాలెడ్జ్ ఉన్నట్టుగా నిన్ను కన్సిడర్ చేస్తారు గానీ, 4 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌ని అంత ఆ స్థాయిలో ఊహించరు. అంత స్థాయి వర్క్ గూడా నీకియ్యరు. చాలా మందికి తెలీదు గానీ పాపం భయపడుతుంటారు. ఏం భయం వద్దు. నథింగ్ ఈస్ దేర్. సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. ఉన్నది ఉన్నట్టు తెలుసుకోండి. ఇలాగా. ఆ!
సో వై ఎందుకు అనేది పెట్టాలని చెప్పా, అంతేనా? ఎస్. ఇలాగ మనం వర్షన్స్ తెలుసుకొని మనం మాట్లాడతాం. సో సింపుల్ గా సార్ మాకు పైథాన్ కూడా చూపించండి సార్ ఒకసారి. పైథాన్ అంటే పైథాన్ అంటే ఏంది? ఎం వాట్ ప్రొవైడ్స్, పిఆర్ఓ వే ప్రొవైడ్స్ పైథాన్. అంటే మనం పైథాన్ జావాలోనే ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 90% పైథాన్ జావాలోనే ఉంటాయి. ఎందుకు పైథాన్ జావాలో ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ 99% ప్రాజెక్టులు అంటే అది ఫ్రీగా వచ్చే సాఫ్ట్వేర్, కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఫ్రీ. లైనెక్స్ ఫ్రీ, అర్థమైందా? డాకర్ ఫ్రీ, క్యూబర్నెటిస్ ఫ్రీ, అట్లా ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఇవన్నీ ఫ్రీ. సో ఎం వాట్ ప్రొవైడ్స్ పైథాన్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఎస్ అమ్మా, ఇదిగో 3.9 వర్షన్ ఉంది, అర్థమైందా? ఇదిగో 3 పాయింట్ సంథింగ్ ఉందమ్మా, ఇదిగో సంథింగ్ సంథింగ్ సంథింగ్, ఇవన్నీ ఉన్నాయమ్మా. నీకు ఏది కావాలా, ఏ వర్షన్ కావాలా? ఎస్ అంతే. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ వర్షనే ఎస్ ఇక్కడ తీసుకొని వెంటనే మనం ఏం చేస్తాం, ఇందాక మనం ఇన్స్టాల్ చేసాం అట్లా చేస్తాం, అంతే సింపుల్. ఇక్కడ మనం మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇది మర్చిపోయేది చూడండి, ఇక్కడ రిపాజిటరీ ఎక్కడ ఉంది చూసారా? ఎక్కడ? అమెజాన్ లైనక్స్ రిపాజిటరీ. ఎస్, అక్కడ ఉంది రిపాజిటరీ. అంటే ఇది ఇందాక నేను చెప్పాను, అమెజాన్ లైనక్స్ అనే ఫోల్డర్ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, అమెజాన్ లైనక్స్ అనే ఫోల్డర్ ఎక్కడ ఉంటుందో తెలుసు? ఈ ఫోల్డర్ ఇది కూడా, సారీ ఇది యాక్చువల్ గా మీరు చూస్తే అమెజాన్ లైనక్స్ అనేది మీరు చూస్తే అంటే రిపాజిటరీ అనుకుంటా, మీరు అనుకుంటే అది ఎక్కడ ఉంటుంది మనం చెప్పాం, ఎక్కడ? అదే ఎం డాట్ రిపోస్ డాట్ డి, దాంట్లో ఉండే ఇది, దాంట్లో ఇది ఉంటుంది యాక్చువల్. అర్థమైంది? ఏముంటుంది? అమెజాన్ లైనక్స్ ఉంటుంది. ఎస్ ఎస్ ఎస్, అంటే అమెజాన్ లైనక్స్ రిపో ఉంటుంది యాక్చువల్. అమెజాన్ లైనక్స్ రిపో ఉంటుంది, అట్లా అన్నమాట. అట్లా మీరు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కనపడుతుంది అది మనకి అమెజాన్ లైనక్స్ అంటే? సార్ ఇదిగో చూడు, మీకు చూపిస్తా. ఏంటి మీరు, మనం ఏంటి లొకేషన్ ఏంది ఇది? లొకేషన్, లొకేషన్ ఏంది? లొకేషన్ LOCATION, లొకేషన్ ఏంటది తెలుసా? ETC ఎం డాట్ రిపోస్ డాట్ డి, ఇది లొకేషన్. ఏం సార్ అట్టిచ్చాడు, ఏందో ఇచ్చాడు, మనం ఏం చేయాలి? లైనక్స్. అయితే ఈ లొకేషన్ కి రీచ్ అవ్వాలంటే యూ మస్ట్ యూజ్ సిడి, సిడి సిడి స్లాష్ ఈటీసీ ఎం డాట్ REPOS రిపోస్ రిపోజిటరీ డాట్ డి, అదే డాట్ డి, దాంట్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూసింది లైనక్స్ ఏదో ఉందో కదా అమెజాన్, దాంట్లో ఉంటాయి. అంటే ఎట్లాగా? దీన్ని సిడి కొట్టి నువ్వు లోపలికి వెళ్ళు ఒకసారి, సిడి ఎస్ ఈటీసీ. అంటే ఇవన్నీ మనల్ని అడుగుతాడా ఇంటర్వ్యూలో, లేదనేది కాదు, అంటే అసలు కనీసం అవగాహన. సిడి స్లాష్ ఈటీసీ ఎం వైయుఎం డాట్ REPOS డి, ప్రెస్ సెంటర్ బటన్. చూసారా? మనం దాంట్లోకి వెళ్ళిపోయాం, ఎం రిపోస్ డాట్ డిలోకి వెళ్ళాం. ఎస్, అది విషయం. ఇక్కడ మీరు చేయండి LS, కొట్టారా? చూసారా? ఇదిగో అమెజాన్ లైనక్స్ రిపో, అట్లా అది ఇది ఇక్కడ ఇందాక మనకు కనపడిన రిపో ఏంది అది అనమాట. సో ఈ విధంగా మనకి డైరెక్ట్ గా చూడండి, ఎం రిపోస్ లో అట్లా దీన్ని మనం అర్థం చేసుకోవాలా. ఓకే, ఒక డిపాజిటరీ మెయింటైన్ అవుతూ ఉంటుంది, దాంట్లో ఏముంది, దాంట్లో అమెజాన్ లైనక్స్, దాంట్లో ఇవన్నీ కూడా ఉంటున్నాయి, ఏది ప్యాకేజెస్ అన్ని కూడా అని మనం అర్థం చేసుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, ఓకే గుడ్, ఓకే. ఇంత స్థాయి మీకు అవసరం లేదు, కానీ ఇదిగో ఇవి చాలు. ఏది? ఇది లిస్ట్ అవుట్ వర్షన్స్, ఓకే. ఇన్స్టాల్ ప్యాకేజ్, ఓకే. రిమూవ్ ప్యాకేజ్, రిమూవ్ జావా. రిమూవ్ జావా అంటే జావా ఇన్స్టాల్ రిమూవ్ అయితే అయిద్ది, అన్ఇన్స్టాల్ అయిపోద్ది. ఎస్, అన్ఇన్స్టాల్ అయిపోద్ది. ఎట్లా? సింపుల్, ఇదిగో ఇప్పుడు మనకి జావా హైఫన్ వర్షన్ ఉంది, అవును, ప్రెస్ ఎంటర్ బటన్ ఉంది. ఎంత ఉంది? ఇదిగో ఇది కనిపిస్తుంది అంటే జావా ఉన్నది నా దగ్గర అని అర్థం. ఏంది? జావా ఉన్నది నా దగ్గర. ఓకే, మరి ఈ జావాని తీసేయాలి సార్, మరి ఎట్లా తీసేయాలి సార్? సింపుల్, ఎట్లా అంటే REMO రిమూవ్, ఎం రిమూవ్ జావా. అంటే సార్ ఎం రిమూవ్ జావా అంటే రిమూవ్ అయిద్ది, అయిద్ది. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, అదిగో బాబు, రిమూవ్ చేయమంటున్నావు కరెక్టే, ఎస్ నో చెప్పు, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఎస్ ఎస్, అప్పుడు నువ్వు ఎస్ కొట్టాలి. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్.
సో అంటే నువ్వు అక్కడ వై అనేది ఇక్కడ కూడా ఉపయోగించవచ్చు. ఎట్లాగా? ఇదిగో నేను ఇందాక మీకు కన్ఫ్యూజ్ అవుతానని రాయలేదు. ఇదిగో ఎం రిమూవ్ జావా -y. అక్కడ వై ఎందుకు పెడతారని కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పలే. యాక్చువల్గా చెప్పాలంటే ఎం రిమూవ్ జావా, జావా రిమూవ్ అయిపోతుంది. ప్యాకేజ్ విల్ బి రిమూవ్డ్ ఇమీడియట్లీ. ఎం రిమూవ్ జావా. సో ఈ విధంగా మనం ఇక్కడ మొత్తం ఇన్స్టాల్ చేయొచ్చు. లేదు లేదు, ఇప్పుడు జెంకిన్స్ ఉంది, ఇప్పుడు మ్యావెన్ ఉంది, ఇప్పుడు సమ్మదర్ ఉంది, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అవన్నీ అవన్నీ ఎక్కడో ఉన్నాయి. వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలా? వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మనం వాటిని ఇన్స్టాల్ చేయాలా? ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ ఎం ఇన్స్టాలే. ఓహో, రిమూవ్ చేయాలంటే మళ్ళీ ఎం రిమూవే. అట్లా అర్థమైందా స్టోరీ? ఇప్పుడు మనకి ఇది డిపాజిట్ లో దొరుకుతున్నాయి కాబట్టి డైరెక్ట్ కొట్టగలిగాం. ఎస్ ఎస్ అంటే ఏంది, మనం ఇన్స్టాల్ చేయగలుగుతాం. వేర్ ఈస్ మై పెన్? ఓకే ఓకే, అంటే అట్లా అంటే ఎస్. ఇప్పుడు మనం ఎం ఉపయోగించే ఎం ఉపయోగించే ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, ఎం ఉపయోగించే ఎం ఉపయోగించే మనం రిమూవ్ చేస్తున్నాం. ఓకే, అంతా ఓకే, బానే ఉంది. కానీ ప్యాకేజెస్ ఆర్ అవైలబుల్, ఎస్. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ వెబ్సైట్ లో ఉంటాయి ఆ ప్యాకేజెస్ అన్ని. వెబ్సైట్ ఏమో ఇక్కడ ఉంటుంది, అప్పుడు ఇక్కడ ప్యాకేజ్ ఇక్కడ ఉంటుంది. ఇదిగో ఎన్ని ప్యాకేజెస్. మనం ఎక్కడ ఉన్నాం? మనం ఈ సర్వర్ లో ఉన్నాం. ఎస్. అప్పుడు ఇదేంది, ఇది వెబ్సైట్. ఇది ఇదేంది, జెంకిన్స్ వెబ్సైట్. ఇదేంది, డోకర్ వెబ్సైట్. ఇదేంది, క్యూబర్నెటిస్ వెబ్సైట్. ఇదేంది, యాన్సిబుల్ వెబ్సైట్. ఇదేంది, టెరాఫామ్ వెబ్సైట్. అంటే టెరాఫామ్ అయినా, క్యూబర్నెటిస్ అయినా, జెంకిన్స్ అయినా అవన్నీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్. ఆ సాఫ్ట్వేర్లన్నీ ఏమన్నాడు, నీ ఫ్రెషర్ గా నీ డ్యూటీ ఏంది చెప్పాను. నేను ఏం చెప్పాను? ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఇలాంటివి పట్టించుకోడు. 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాడికే బాబు ఆడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయి అని నువ్వే చెయ్యి అన్నాడు. ఎక్కడ? ఐటీ సెక్టార్. నో 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 నో. ఫ్రెషర్లు అయినా మీరేం చేస్తారంటే ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటారు, ఇక్కడికి ఇన్స్టాల్ చేసి పెడతారు. సార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, గెట్ గో హెడ్, ఎస్ ఫైన్ అని మీరు ఒక మెసేజ్ ఇస్తారు, అయిపోయింది. ఆ మెసేజ్ చూసి ఎక్స్పీరియన్స్ వచ్చి వర్క్ చేయటం మొదలు పెడతాడు. అప్పుడు సిఎస్సిడి పైప్ లైన్ రన్ చేయటం మొదలు పెడతాడు. అప్పుడు క్యూబర్నెటిస్ క్లస్టర్ ని వాడుకోవటం మొదలు పెడతాడు. అప్పుడు పాడ్స్ క్రియేషన్ చేస్తాడు. అప్పుడు కంటైనర్స్ చేస్తాడు. అప్పుడు అవి చేస్తాడు. ఇక అంతా ఎక్స్పీరియన్స్ ఓడి పనేది. ఆ 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఓడికి కొంత వర్క్ ఇచ్చేది. వాడు కొంత వర్క్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారే, వాళ్ళకి మరికొంత వర్క్ వచ్చింది. అలాగా పార్ట్స్ గా విడగొడతారు. అంటే ఫ్రెషర్ కి ఒకలాంటి వర్క్ ఒక స్థాయి, 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక స్థాయి వరకు, 8 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మరొక స్థాయి వరకు, 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మరొక స్థాయి వరకు, ఇలా ఉంటది అనమాట. అంటే డెవాప్సే, యు ఆర్ ఇన్ ఎ పార్ట్ ఆఫ్ డెవాప్స్ టీమ్. బట్ నీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి నీకు వర్క్ అసైన్ చేస్తారు వాళ్ళు. సరే, ఇది రియల్ టైం అంటే ఇంతే ఉంటదా? రియల్ టైం అంటే ఇంతే నాయన, ఇంతకు మించి ఏమి ఉండదు. రియల్ టైం అంటే ఇంతే. అంతేగాని తీసుకెళ్ళి వెళ్ళిపోయి వెంటనే పాడ్ క్రియేషన్ నీకు ఎవడిస్తాడు? పాడ్ క్రియేషన్ ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. చెప్తున్నా, కుబర్నెటిస్కి వెళ్ళి అట్లా వెళ్ళి ఎట్లా వెళ్ళి అది వర్కౌట్ అయ్యిద్ది, కొన్ని కంపెనీలో చేయదు. స్టార్ట్అప్ కంపెనీస్ మాత్రం నిన్ను ఈజీగా ఒక 6 మంత్స్ 1 ఇయర్ చూస్తాయి బాగా, అసలు నీ అబ్జర్వేషన్ పెడతారు నేను. సో దాన్ని బట్టే స్టార్ట్అప్ కంపెనీస్ నీకు ప్యాకేజ్ కూడా ఎక్కువ ఇస్తారు. స్టార్ట్అప్ కంపెనీస్ కూడా నిన్ను తీసేయరు, అది ఫ్రెషర్ గా జాయిన్ అయిన తర్వాత. అయితే నీ దగ్గర మంచి సబ్జెక్ట్ సరుకు నాలెడ్జ్ ఉండాలి బాగా, లేకపోతే నిన్ను తీసి పక్కన విసిరేస్తారు. తీసి పక్కన విసిరి పడేస్తారు పక్కన వెంటనే. అప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చింది అట్లా అన్నమాట. అందుకోసం వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా మనం తెలుసుకోవాలి రియల్ గా. 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి ఒకటే వర్క్, ఫ్రెషర్ గా జాయిన్ అయినోడికి ఒకటే ఒకటే వర్క్ అని ఎలా ఆలోచిస్తాడు ఒక మనిషి? కానీ నువ్వు ఇప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చావు గనుక 8 ఏళ్ళోడు వర్క్ కూడా నువ్వే చేస్తావు, నీ వర్క్ కూడా 8 ఏళ్ళోడు చేస్తాడని భ్రమంలో బతుకుతా ఉంటాడు ఒక స్టూడెంట్. క్లాస్కి వచ్చే ప్రతి స్టూడెంట్ అదే భ్రమలో ఉంటాడు. 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నోడు లెవెల్ వేరు, వాడు ఇచ్చే వర్క్ వేరు, వాడు చేసే టాస్క్ వేరు. ఫ్రెషర్ గా ఉన్న లెవెల్ వేరు, నీ టాస్క్ వేరు, నువ్వు చేసే వర్క్ వేరు. అట్లా డివైడ్ జరిగిద్ది రియల్ టైంలో. కాబట్టి చాలా చాలా సింపుల్ గా ఉంటది. మరి మనం అన్ని ఎందుకు చెప్తున్నాం అంటే ఫ్రెషర్ గా అయినా మంచి నాలెడ్జ్ మీకు రావటం కోసం. అట్లా ఓకేనా? అట్లా అలాగ మనం చూస్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం? వెంటనే ఎస్ ఎస్ మనం వెంటనే
Yes, the software is available inside this website, boss. What is this? The software is available inside this website. ఈ వెబ్సైట్ లో ఉంటుంది సాఫ్ట్వేర్. ఓకే, ఇక్కడ ఉంటుంది, ఎక్కడో ఉంటుంది అది సాఫ్ట్వేర్. మనం ఎక్కడున్నాం? ఇది లైనెక్స్ మిషన్. ఓ అరే, లైనెక్స్ సర్వర్, లైనెక్స్ మిషన్. ఇక్కడున్న ఈ సాఫ్ట్వేర్ ని, ఈ వెబ్సైట్ లో ఉన్న సాఫ్ట్వేర్ ని ఇక్కడికి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ద ప్యాకేజ్ ఇంటూ యువర్ లైనెక్స్ మిషన్. ఫస్ట్ స్టెప్ డౌన్లోడ్. ఓకే, డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలా? ఇన్స్టాల్. అంతే, ఇన్స్టాల్. నీకు డౌన్లోడ్ ఎలా చేయాలా నేను ఎక్స్ప్లెయిన్ చూపిస్తా. ఇన్స్టాలేషన్ ఎలా చేయాలా నేను చూపిస్తా. మరి డౌన్లోడ్ చేసుకుంటున్న ఫైలు ఇక్కడ వెబ్సైట్ లో, ఇది వెబ్సైట్ లో ఆ ఫైల్ ఏ ఫార్మాట్ లో ఉంటుంది చెప్పాను కదా, జీజిప్. అర్థమైందా? జేఫ్, జీజిప్ ఆ ఫార్మాట్ లో ఉంటుంది. మళ్ళీ దాన్ని టచ్ చేయాలి. ఇప్పుడు అర్థమైంది నీకు? ఆ ఫార్మాట్ లో ఉంటుంది. ఆ ఫార్మాట్ లో ఉన్న సాఫ్ట్వేర్ నువ్వు ఇక్కడికి డౌన్లోడ్ చేసుకుంటావు. మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ ని నువ్వు ఇన్స్టాల్ చేయాలి. అరే, జీజిప్, జిప్ ఫార్మేట్ లో ఉన్న సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి? దట్ ఈస్ యువర్ టాస్క్. అది నేను చెప్తా. అప్పుడు జిప్ అంటే ఏంటి, దాని వివరాలు ఏంటి, దాని విషయాలు ఏంటి, అవన్నీ చెప్తా. అవన్నీ చెప్పి అప్పుడు మళ్ళీ థర్డ్ పార్టీ వెబ్సైట్ లో ఉన్న సాఫ్ట్వేర్స్ ని మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మన సర్వర్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలి. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా జిప్ ఫార్మేట్ లోనే ఉంటాయి. ఎందుకు జిప్ ఫార్మేట్ లోనే ఉంటాయి అనేది నేను రేపు చెప్తా. ఈ రోజు వద్దులే, ఈ రోజు ఇంతవరకు చాలు. ఫ్యాషన్ గా నీట్ గా 11:30 చాలు. ఇంకా అంతకు మించి ఎక్కదు, ఎక్కినా అది నిలబడదు. ఎందుకు అనవసరంగా? పనులు ఉంటాయి మనకి. ఆ? ఇప్పటికి ఎన్ని మెసేజ్లు వచ్చినాయో మళ్ళీ. అది చూడు, మళ్ళీ టైం చేంజ్ చేసాం, 10 అయింది ఆల్రెడీ, 11:30. దయచేసి మొత్తాన్ని బ్లాక్ చేయండి, అందరినీ బ్లాక్ చేయండి. మొత్తాన్ని, అరే మొత్తాన్ని బ్లాక్ చేయవా నీ తల్లిదండ్రులు తప్పితే. బ్లాక్ చేసి ఒక్కసారి 3 నెలలు చూడు, జీవితంలో ఎన్ని అలాంటి మార్పులు చూస్తావో, జీవితం ఎంత ముందుకు వెళ్తుందో నీకే చూస్తావు. రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా తలంచుకొని నడుచుకొని వెళ్ళు, జీవితం ఇంకా ముందుకెళ్ళిద్ది. లేకపోతే ఏం జరిగిద్ది? గంట సేపు పట్టిద్ది నడవటానికి. ఎందుకు? అన్ని చూసుకుంటావే. ఎట్లా పట్టిద్ది టైం? గంట పట్టిద్ది బయటికి పోయి ఇంటికి రావడానికి. నేను చాలా మందిని చూస్తా, స్టూడెంటే, స్టూడెంటే 9:30 కూర్చుంటాడు టిఫిన్ చేయటానికి. 9:30 సొల్లు కబుర్లు, ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పుకొని కనీసం 9:30కి టిఫిన్ కూర్చున్నాడు 10 గంటలైద్ది. అంటే అరగంట సేపు ఆ టిఫిన్ చేసేది ఈ పోటుగాడు. హైదరాబాద్ వచ్చి అరగంట సేపు టిఫిన్ చేసి ఈ పోటుగాడు, మళ్ళీ అరగంట సేపు మళ్ళీ టీ తాగి ఈ పోటుగాడు, మళ్ళీ అరగంట సేపు తర్వాత జ్యూస్ తాగి ఈ పోటుగాడు ఏం సాధించాలని నేను అడుగుతున్నా ఆ పోటుగాడిని. ఏం సాధించాలా? ఎంత టైం వేస్ట్ అవుతుంది? ఎస్, యు మస్ట్ రెడ్యూస్ యువర్ టైం. ఎస్, డెఫినెట్ గా రెడ్యూస్ చేయాలా టైం తప్పకుండా. సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే రెడ్యూస్ చేయాల్సిందే. జరగదు అంటే అరగంట టిఫిన్ ఏంది, అరగంట జ్యూస్ ఏంది, అరగంట టీ ఏందా? ఏంది గంటన్నర పోయింది. గంటన్నర అంటే ఒక మనిషి జీవితంలో ఎంత టైం వేస్ట్ అవుతుంది. డబ్బులు పోతే ఏం కాదు, మనిషికి టైం పోతే తిరిగి రాదు. జుట్టు ఊడిపోతుంది, జుట్టు ఊడిపోయింది తిరిగి వచ్చిద్దే ఏంది? నో, నో వే. లేదు, అనుకున్నంత స్థాయిలో ఏం లేదు ఇప్పుడు మార్కెట్. అనుకున్న స్థాయిలో ఏం లేదు. కాబట్టి జుట్టు ఊడిపోక ముందే నువ్వు 10 లక్షల ప్యాకేజ్, మంచి ఫ్లాట్, మంచి కారు సిద్ధం చేసుకో. ఇల్లు ఎవడు ఈడో చూడు కావాలంటే. ఉం? ఎవడు నిన్ను గౌరవించడో చూడు. అట్లా మనం చూపెట్టు. అంతేగాని చిన్న చిన్నోటికి డీవియేట్ అయిపోతూ ఉంటాడు మనిషి తన జీవితంలో. చిన్నోట్లకే అవతల వ్యక్తికి కూడా ఎప్పుడు దొరుకుతుడా వీడు, ఈ నా కొడుకుని సావగొట్టాలని చూస్తా ఉంటాడు. అన్ని అలవాట్లు నేర్పించి పడేస్తా ఉంటారు పిల్లలకి. అనవసరమైన అనవసరమైన అలవాట్లు కూడా పిల్లలకి నేర్పించేస్తారు. ఉం. ముఖ్యంగా ఇక్కడ ఈ ఏరియా, మీరుంటున్న ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్త. ఓకే, సో జాగ్రత్తగా వర్కౌట్ చేయండి. ఆ తర్వాత ఇవి కొంత ఇలా అవగాహన పెంచుకోండి. తర్వాత మనం ఏం చేస్తామంటే చిప్పు, ఆ తర్వాత డౌన్లోడ్. జిప్పు, అన్జిప్పు, డౌన్లోడ్. ఏంటి ఏంటి సార్? జిప్పు, అన్జిప్పు, డౌన్లోడ్ చాలు. చూడండి, జిప్. ఓకే, అంటే జిప్ ఫార్మాట్ ఉంటుంది ఇక్కడ. దాన్ని మనం డౌన్లోడ్ చేస్తాం. డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం? అన్జిప్ చేస్తాం. అన్జిప్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం. అట్లా మన ఇష్టం. అట్లా జిప్పు, డౌన్లోడ్, అన్జిప్పు, ఇన్స్టాల్, ఇవన్నీ మళ్ళీ రేపు ఒకటే క్లాసే సార్. ఒక క్లాసులో అయిపోద్ది. ఒక క్లాసులో అయిపోద్ది అంతే. ఆ తర్వాత ఏంది? మనం వర్చువలైజేషన్ మొదలు పెడతాం. అది ఎన్ని రోజులు పట్టింది? వర్చువలైజేషన్ కూడా ఒక క్లాసే, కాన్సెప్ట్ అది. ఒకటి కాదు రెండో క్లాస్ తీసుకుంటాం. వర్చువలైజేషన్ తర్వాత
స్ట్రైట్ అవే డాకర్ స్టార్ట్ అయింది. ఇక డాకర్ తర్వాత క్యూబర్నెటిస్ స్టార్ట్ అయింది. క్యూబర్నెటిస్ తర్వాత అప్పుడు సిఐసిడి పైప్ లైన్ స్టార్ట్ అయింది. క్యూబర్నెటిస్ దాటిన తర్వాత మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేయండి ఫ్రెషర్ గా, అప్పుడు సెట్ అయిపోతుంది. ఇంకా సిఐసిడి పైప్ లైన్ అవంతా జరిగేటప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ రెజ్యూమ్స్ అప్లోడ్ చేయండి. మళ్ళీ యాన్సిబుల్ జరిగేటప్పుడు మళ్ళీ టెరాఫామ్ జరిగేటప్పుడు మళ్ళీ. ఇక ఎలాగో మనకు ఉండనే ఉంది ఆప్షన్, ఎట్లా ఈవినింగ్ బ్యాచ్ లో మనం ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటున్నాం. ఏడబ్ల్యూఎస్ లో కూడా ఇప్పుడు విపిస్ అయిపోయింది, ఆర్డిఎస్ కి వచ్చాం. ఆర్డిఎస్ అనేది 2 రోజులు అయింది స్టార్ట్ అయ్యి, మళ్ళీ ఆర్డిఎస్ అయిపోయిన తర్వాత రౌట్ 53 నేర్చుకుంటాం. రౌట్ 50 తర్వాత స్క్రిప్టింగ్ నేర్చుకుంటాం. స్క్రిప్టింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఐఏఎంకి వస్తాం. ఐఏఎం కంటే ముందే S3 చెప్తా, S3 తర్వాత ఐఏఎంకి వస్తా. అప్పుడు అర్థమైంది స్టోరీని. ఏది ఏడబ్ల్యూఎస్ అక్కడ అప్పుడు ఒక సైడ్ ఇదే యాంగిల్లో ఇట్లా నడిసిద్ది, ఒక సైడ్ అదే యాంగిల్లో అట్లా నడిసిద్ది. దీంట్లోనే మళ్ళీ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ క్లాస్ అంటే 8 గంటల క్లాస్లోనే నీకు ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ కూడా వస్తుంది. అక్కడ అది నువ్వు ఫాలో అవ్వు, అట్లా బాగుంటుంది నీకు. అలా ఆ విధంగా నీకు కోర్సు ఫాస్ట్ గా అయిపోయినట్టే కాకుండా నువ్వు నేర్చుకున్నట్టు కూడా ఉంటది అనమాట. ఇది ఎంత ఫాస్ట్ గా లాగినా కూడా మనిషికి అర్థం కాదు, ఇబ్బంది ఉంటుంది. ఓకే, సో let us stop here for today and we discuss tomorrow, friends. Thank you so much and see you tomorrow, friends. Okay.